మేము ఇక్కడ మాట్లాడుతున్నాం అంటే కూడా వెల్నెస్ బాస్కెట్ అండి. ఒకసారి మనం వెల్నెస్ బాస్కెట్ కి హార్ట్ఫుల్ గా థ్యాంక్స్ చెప్తూ ఈ రోజు వండర్ఫుల్ ప్రొడక్ట్ అయిన ఐ కేర్ స్పెషల్లీ ఫర్ ఉమెన్స్ కోసం డిజైన్ చేశారండి. మరి ఏంటి ఉమెన్ యొక్క స్పెషాలిటీ ఏంటి, ఉమెన్ యొక్క ఆరోగ్య స్థితిగతులు ఏంటి, మరి ఇంతకుముందు అయితే మనకు తెలియదు కదా. కానీ ఇప్పుడు మనకి ఎప్పుడైతే ఇండస్ట్రీ వాళ్ళకి మనం వచ్చామో మనం తెలుసుకుంటున్నాం. అప్పుడు నిజంగా అనారోగ్య సమస్యలు ఇలా ఉంటాయా, మరి ప్రతి రోగానికి, ప్రతి ఇబ్బందికి, ప్రతి వ్యాధికి టాబ్లెటే అనుకున్న మనము టాబ్లెట్స్ కాదు, మనం తీసుకునే ఫుడ్, మన జీవన శైలి విధానం మార్చుకోవాలి అనే ఒక అవగాహనతో, సో మరి పోషకాలే మన శరీరానికి చాలా అవసరము, ఫుడ్ లోనే ఇంత మార్పు చేయాలనే ఉద్దేశంతో మన యొక్క కంపెనీ ఇండస్వివా కంపెనీ చైర్మన్ సి అంజర్ సార్ కి ఒకసారి హార్ట్ఫుల్ గా థ్యాంక్స్ చెప్పుకుందామండి. ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా చాలా తక్కువే. మన ఉమెన్ కోసం మనల్ని గుర్తించి మన ఆరోగ్య స్థితి గురించి వండర్ఫుల్ ప్రొడక్ట్ డిజైన్ చేశారు. అట్లాంటి ప్రొడక్ట్ గురించి ఈరోజు చెప్పబోతున్నారు వండర్ఫుల్ ఉమెన్ ఎంటర్ప్రినర్ అండి. సో మరి మేడం గారి గురించి ఒక మాటలు చెప్పాలంటే, బిఫోర్ ఇండస్ట్రీగా మేడం గారు ప్రైవేట్ టీచర్ గా జాబ్ చేశారు. మరి హస్బెండ్ వచ్చేసి మన బ్యాంక్ లో మేనేజర్ గా రిటైర్ అయ్యారండి. సో చాలా సెటిల్డ్ అయిన ఫ్యామిలీ, ఇద్దరు బాబులు సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేస్తున్నారు. అయినా ఎందుకు ఇండస్ట్రీ ఎంచుకున్నారంటే, నా ద్వారా నేను తీసుకున్న బెనిఫిట్ నా సంబంధించిన కొంతమందికి నేను ఆరోగ్య అవగాహన చెయ్యాలి. నిజ ప్రైవేట్ టీచర్ గా ఇంతకుముందు చేశారు, కానీ ఇప్పుడు వెల్నెస్ టీచర్ గా నేను ముందుకు వెళ్ళాలని ముందుకు వస్తున్నారు. సో మేడం గారు, వసుంధర మేడం, స్టార్ 500 మేడం అందరం ఒకసారి హార్ట్ఫుల్ గా హార్ట్ ఇస్తూ వెల్కమ్ చెప్దామండి. సో ప్లీజ్ వెల్కమ్ వసుంధర మ్యామ్. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. మేడం చాలా చెప్పారు, చాలా రోజుల తర్వాత అవకాశం ఇచ్చారు నాకు. నా గురించి చాలా ఎక్కువగానే చెప్పారు, కానీ చాలా రోజులైంది నేను ప్రెజెంటేషన్ ఇచ్చి. నేను చాలా వరకు ఐ కేర్ గురించి చాలా సబ్జెక్టు మిస్ అవుతానేమో అనిపిస్తుంది. ఎనీహో మిస్ అయినా కూడాను ఎవరేమనుకోవద్దు. మళ్ళీ నేను త్వరలోనే మళ్ళీ లైన్ లో పడిపోతాను అనమాట. అంటే సబ్జెక్ట్ పర్ఫెక్ట్ గా నేర్చుకొని మళ్ళీ ఈసారి చెప్పడానికి వస్తాను. ఇప్పుడైతే నాకు తెలిసినంత వరకు నేను నా ప్రెజెంటేషన్ లో నాకు మాక్సిమం నేను ఎంత చెప్పగలనో అది చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. స్లైడ్స్ చూపిస్తారా మేడం మధ్యలో కదా వీడియో? ఓకే, మధ్యలో మేడం వీడియో, ప్రెజెంట్ స్లైడ్స్ స్టార్ట్ చేయండి. ఓకే ఓకే. ఇంకొకటి, ఇక్కడ రూమ్ లో ఉన్నాను, ఒక్కొక్కసారి సిగ్నల్ లేకపోతే నేను వీడియో ఆఫ్ చేసుకుంటాను. ఓకే మేడం, థ్యాంక్ యూ ఫర్ ద స్లైడ్స్ మేడం. ఐ కేర్ అంటే ఏంటి, నేను జాగ్రత్త తీసుకుంటాను అంతే కదండి, తెలిసింది. ఇప్పుడు మన ప్రోడక్ట్ ఈ రోజు రేపు మనకి లేడీస్ చూడండి, ఇంత మనం సైన్స్ ఇంత పెరిగింది, ఇంత అడ్వాన్స్ అయ్యింది, సొసైటీలో అందరూ సమానం అని అనుకుంటారే కానీ ఇంత పెరిగినా కూడాను లేడీస్ అంటే చిన్న చూపు అనేది ఉన్నది సొసైటీలో. ఆరోగ్యపరంగా అయితేనేమి, ఇంకోటి అయితేనేమి, అన్ని కూడాను. కానీ అది యాక్చువల్ గా అది చాలా బాధాకరమైనటువంటి విషయం అనమాట. లేడీస్ జెంట్స్ అందరూ ఈక్వలే. ఆడ మనిషి లేకపోతే ఇంట్లో ఇల్లు నడుస్తుందండి? అసలు నడుస్తుంది చెప్పండి? ఒక్కరోజు ఊరికి పోతానంటేనే పంపించరు, నువ్వు లేకపోతే మాకు భోజనం ఎట్లా అంటారు. అంత ఇంపార్టెంట్, అంత ప్రాముఖ్యత కలిగినటువంటి, ఇంపార్టెన్స్ కలిగినట్టు ఆడమనిషిని మన సొసైటీలో తక్కువ చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం. సో ఇప్పుడు ఈ యొక్క ఆడవాళ్ళకి మన కంపెనీ వచ్చి 2014లో ఏర్పాటు చేయిందండి. ఓకే, ఆడవాళ్ళకి సపరేట్ గా ఒక ప్రోడక్ట్, హెల్త్ ప్రోడక్ట్ అనేది, అది ఎవరు గమనించని ఈ పరిస్థితుల్లో లేడీస్ కే సపరేట్ గా ఒక ప్రోడక్ట్ తయారు చేసి లేడీస్ కే ఇంపార్టెన్స్ గ్రహించినటువంటి మన యొక్క చైర్మన్ గారికి అయితే నేను హార్ట్ ఇస్తున్నాను. చాలా అంటే ఆడవాళ్ళ యొక్క ఇంపార్టెన్స్ ని తెలియపరిచారని చెప్పుకోవచ్చు మనము. ఓకే, ఐ కేర్ మనకి ఆడవాళ్ళ ఆరోగ్యానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఈ ఐ కేర్ యూజ్ చేసినందువల్ల మనం ఎటువంటి హెల్త్ బెనిఫిట్స్ తీసుకోవచ్చు అనేది ఒక్కసారి చూద్దాము. నెక్స్ట్ స్లైడ్ మేడం. ఏ విధంగా యూజ్ అవుతుంది ఒక్కసారి చూసుకుందాము. మనకు చెప్పడం జరిగింది, మనం ఇందాకే చెప్పాను నేను, వన్స్ అపాన్ అంటే ఒక 20-30 ఏళ్ల క్రితం వెళ్తే ఆడవాళ్ళ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. వెళ్లేవాళ్ళు కాదనమాట, బయటికి వెళ్ళడం అంటేనే పెద్ద టాస్క్, పంపించేవాళ్ళు కూడా కాదనమాట. నేను అఫ్ కోర్స్ నాకు నియర్లీ 60 ఉంటాయి. నేను ఆ యొక్క ఇంట్లో నుంచి బయటికి వెళ్ళకపోవడం, ఆ యొక్క యాంగిల్ చూశాను. ఇప్పుడు ప్రెసెంట్లీ హ్యాపీగా బయటికి వెళ్ళి ఫ్రీడమ్ అనుభవిస్తున్నాను, ఈ యాంగిల్ కూడా చూశాను అనమాట నేను. కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను. 95కి ముందు అయితే చాలా
చాలా వెనకబడి ఉన్నారని చెప్పుకోవచ్చు అనమాట. కానీ ఇప్పుడు మన యొక్క ఆడవాళ్ళు కూడాను వాళ్ళ రైట్స్ ని ఫుల్ఫిల్ చేసుకోవడం లేతేనేంటి, వాళ్ళు అనుకున్నటువంటి గోల్స్ రీచ్ అవడంలోనైతేనేంటి చాలా ముందడుగు వేస్తున్నారనమాట. ఇంత వెళ్తున్నా కూడా వాళ్ళ హెల్త్ పరంగా చూస్తే వాళ్ళు వెనకబడి ఉన్నారని చెప్పుకోవచ్చు. ఎంతో మంది ఉన్నాము, బయటకు వెళ్తున్నారు, బస్సుల్లో వెళ్తున్నా, ట్రావెల్ చేస్తున్నాము, క్యాబ్స్ లో, తర్వాత ఆఫీసుల్లో వెళ్తుంటే ఎన్నో హెల్త్ పరంగా ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఎట్లాంటివి అని చెప్పుకుంటే ఒక్కసారి హార్మోనల్ ఇష్యూస్ అని చెప్పుకోవచ్చు అనమాట. మనకి హార్మోనల్ ఇష్యూస్ ఉంటాయి, హెల్త్ ఇష్యూ. నెక్స్ట్ వచ్చి ఇంత అడ్వాన్స్ అయినా కానీ జెంట్స్ కంటే కూడాను లేడీస్ లో హార్ట్ అటాక్స్ ఎక్కువగా వస్తున్నాయి అని చెప్పడం జరుగుతోంది ఈ స్లైడ్ లో. అట్లాగే డిప్రెషన్ అండ్ యాంగ్జైటీ అంటున్నారు. డిప్రెషన్ ఇప్పుడే మనం చెప్పుకున్నాం కదా, డిప్రెషన్ ఎందుకు? వర్క్ చేసేది ఇప్పుడు ఇప్పుడు ఇంత అడ్వాన్స్ అయినా కానీ మగవాళ్ళు దాదాపు 100 మంది వెళ్తే ఆడవాళ్ళు 50-60 మంది వెళ్తున్నారని చెప్పుకోవచ్చు ఆఫీసులకి. అంటే మగవాళ్ళు వర్కింగ్ పీపుల్ ఇంత అడ్వాన్స్ అయినా కూడా మగవాళ్ళతో పోలిస్తే ఆడవాళ్ళే తక్కువగా ఉన్నారనమాట వర్కింగ్ పీపుల్. అయినా కూడా డిప్రెషన్ లోకి ఎందుకు వెళ్తున్నారు అంటే, బయట వర్క్ ప్లేస్ లో అయితేనేంటి సరి అయినటువంటి స్టాఫ్ కోఆపరేషన్ ఉండకపోవటము, వాష్రూమ్స్ క్లీన్ గా ఉండకపోవటము, వాష్రూమ్స్కి వెళ్ళడానికి వీళ్ళు షై ఫీల్ అవ్వడము, నలుగురి ముందు వెళ్ళాలంటే దాంతో అటువంటి ప్రాబ్లమ్స్ వల్ల వీళ్ళు వాటర్ ఎక్కువగా తీసుకోకపోవడము, అట్లే వర్క్ ప్లేస్ లో టెన్షన్, అక్కడ కూడాను పార్షియాలిటీ చూపిస్తున్నారు జెంట్స్ లేడీస్ మధ్య, స్టాఫ్ లో కూడా. సో ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్ని లేడీస్ ఫేస్ చేస్తున్నందువల్ల వాళ్ళు డిప్రెషన్ లోకి వెళ్ళటం, యాంగ్జైటీలోకి వెళ్ళటం ఇటువంటివన్నీ జరుగుతుంది అని చెప్పుకోవచ్చు. ఇవి మగవాళ్ళతో పోలిస్తే ఆడవాళ్ళల్లో ఎక్కువ అని చెప్పడం జరుగుతుంది. అట్లే సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్, సెక్షువల్ గా వచ్చేటటువంటి ఈ యొక్క డిసీజెస్ కూడా ఆడవాళ్ళల్లో ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఆస్టియో ఆర్థరైటిస్ అంటున్నారు. ఆడవాళ్ళల్లో వాళ్ళకి డెలివరీస్ అనేది ఉంటాయి. మన ఆడవాళ్ళల్లో ఒక సపరేట్ అంటే బిడ్డకు జన్మనివ్వడం అనే సిస్టము, గర్భసంచి గర్భధారణ అనేటటువంటి సిస్టమ్ ఆడవాళ్ళకి ఇవ్వడం వల్ల వాళ్ళకి డెలివరీస్ వల్ల వాళ్ళు వీక్ అయిపోతున్నారు అనమాట. బిఫోర్ మ్యారేజ్ స్టామినా వాళ్ళకి ఆడవాళ్ళలో డెలివరీస్ అయిన తర్వాత ఉండదన్నమాట. దాదాపు చాలా డల్ అయిపోతారు. ఒక బిడ్డకి జన్మనివ్వడం అంటే ఇంకొక జన్మ ఎత్తినట్టేనట ఆడమనిషి. సో దానివల్ల ఏమవుతున్నదంటే వాళ్ళకి మగవాళ్ళల్లో కంటే కూడా ఆడవాళ్ళల్లో ఈ యొక్క ఎముకలు పెళుసుబారిపోవడము, గుల్లబారిపోవడం అంటారు. తర్వాత ఇటువంటివి ఎక్కువగా వస్తున్నాయి ఆడవాళ్ళల్లో అని చెప్పుకోవచ్చు. అట్లాగే ఇందాక చెప్పాను కదా, ఇప్పుడు బస్సుల్లో వెళ్తున్నా ఎక్కడైనా వెళ్తున్నా కూడాను జెంట్స్ ఎక్కడంటే అక్కడ వాష్రూమ్స్ యూజ్ చేసుకునే అవకాశం ఉంటుంది, లేడీస్ కి అలా ఉండదు. సో దానివల్ల ఈ వాటర్ ఎక్కువ తీసుకోకపోవడం వల్ల కూడా లేడీస్ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ కి ఎక్కువగా గురవుతున్నారని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ స్లైడ్ మేడం. ఒక్కసారి చూసుకుంటే చూడండి, హెల్త్ కాంప్లికేషన్స్ ఆఫ్ ఉమెన్ అని చెప్పుకోవచ్చు మనము. ఇందులో చూడమని ఇందాకే చెప్పాను నేను, స్ట్రెస్ అంటున్నారు. ఓకే మేడం, ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు అయితే ఆఫీసులో స్ట్రెస్ అంటున్నారు కదా. ఆఫీసులకు వెళ్ళే వాళ్ళకి 2 రకాలు ఉంటాయండి స్ట్రెస్లు. ఇంట్లో వాళ్ళకి ఇన్ టైం వెళ్ళాలి కాబట్టి ఇంట్లో అన్ని చేసి పెట్టి, పిల్లలు ఉంటే వాళ్ళకి బాక్సులు ఇచ్చి పంపించి మనం ఆఫీస్కి వెళ్ళి మళ్ళీ ఆఫీసులో ఇన్ టైం చేరుకోవాలి, ప్లస్ అక్కడ వరకు కూడా అప్డేట్ గా చెయ్యాలి. సో ఇన్ని రకాల టాస్కులు ఉంటాయి లేడీస్ కి. దానివల్ల స్ట్రెస్ ఎక్కువగా ఫీల్ అవుతున్నారు. లేడీస్ ఇంట్లో ఉండే వాళ్ళకి కూడాను హౌస్ వైఫ్ అంటాము, అదేం తక్కువైన జాబు కాదండి. హౌస్ వైఫ్ అంటే చులకన భావం ఉంది సొసైటీలో. కానీ వాళ్ళ ఈ యొక్క నువ్వు ఇంట్లోనే ఉంటావు కదా, షాపింగ్ ఈ బజార్కు పోయి ఈ వస్తువులు నువ్వే తెచ్చుకోవచ్చు కదా అంటారు. సో మనం పని అయిపోయిన తర్వాత బయటికి వెళ్ళి మనకు కావలసిన వస్తువులు తెచ్చుకోవడం అయితేనేంటి, మళ్ళీ నైట్ కి ఫుడ్ ప్రిపరేషన్ అయితేనేంటి, రేపటికి బ్రేక్ఫాస్ట్ ప్రిపరేషన్, ఇటువంటివన్నీ ఉంటాయి. కాబట్టి వర్కింగ్ విమెన్ కానీ ఇంట్లో ఉండే హౌస్ వైఫ్లు కానీ స్ట్రెస్ అనేది ఎక్కువగా ఫీల్ అవుతున్నారు. నెక్స్ట్ పీసీఓడి అని చెప్పుకోవచ్చు. పీసీఓడి అంటే చెప్పాం కదా, డెలివరీస్ అయిన తర్వాత, లేదు ఈ రోజుల్లో తింటున్నటువంటి జంక్ ఫుడ్ అయితేనేంటి, యొక్క ఆహారపు అలవాట్లు, జీవనశైలి మారిపోయింది. ఈ యొక్క ఆహారపు అలవాట్ల వల్ల పీసీఓడి అంటే అప్డేట్ గా వాళ్ళకి నెలసరి సక్రమంగా రాకపోవడము, తర్వాత గాలి బుడగలు ఇటువంటివి ఏర్పడి పీసీఓఎస్ ఏర్పడటము, నెలసరి సక్రమంగా రాక దానివల్ల కూడా స్ట్రెస్ ఫీల్ అవ్వటము, అట్లాగే ప్రెగ్నెన్సీ కన్సీవ్ కాకపోవటం, ఇటువంటివన్నీ కూడా వస్తున్నాయి. నెక్స్ట్ వచ్చి ఒబేసిటీ.
ఈ రోజుల్లో తీసుకుంటున్న ఆహారం మనం చెప్పుకున్నాం కదా, మొత్తం కూడాను కార్బోహైడ్రేటే మేజర్ పార్ట్ పోషిస్తోంది. ఫ్రూట్స్, సలాడ్స్ ఎక్కువగా తీసుకోవాలి, రా ఫుడ్ తీసుకోవాలి, అవి తీసుకోవడం లేదు. అంతా ఈ రోజుల్లో జీవనశైలి మారిపోయి మనకు ఈ యొక్క జంక్ ఫుడ్ ఎక్కువైనందువల్ల ఒబేసిటీ అనేది చాలా సొసైటీని బాధిస్తోంది అనమాట. ఒబేసిటీ అంటే ఊబకాయం అని చెప్పుకోవచ్చు. మన యొక్క వాళ్ళు ఉండాల్సిన ఏజ్ ప్రకారము హైట్ వెయిట్ ఈక్వల్ గా లేకపోవడం వల్ల ఈ యొక్క ఉండాల్సిన బరువు కంటే ఎక్కువగా పెరిగిపోయినందువల్ల దానివల్ల కూడా ఒబేసిటీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు ఆడవాళ్ళు. ఇంకా డయాబెటీస్, బీపీ అనేది చెప్పుకోవచ్చు, అన్నదమ్ములు లాంటివి. డయాబెటీస్ అంటే ఈ యొక్క మనం తింటున్న ఆహారం ఏదైనా తీసుకోండి, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నుంచి ఈవినింగ్ స్నాక్స్, నైట్ డిన్నర్ వరకు మొత్తం కూడా దాదాపు 60%, 70% మనకి కార్బోహైడ్రేట్ ఉంటుంది. దానివల్ల మనము ఎంత జాగ్రత్తలు తీసుకోలేకపోతున్నా, తీసుకున్నా కూడా డయాబెటీస్ అనేది ఆ మన యొక్క సొసైటీలో చాలా వేధిస్తున్న సమస్య. ఇండియాలో డయాబెటీస్ ఆఫ్ క్యాపిటల్ ఆఫ్ డయాబెటీస్ అని చెప్పుకోవచ్చు ఇండియాని. అట్లాగే బీపీ అని చెప్పుకుంటున్నాం మనము తింటున్న ఆహారం వల్ల. చెప్పాం కదా, ఆఖరికి మేము షుగరే వాడని వాళ్ళల్లో కూడా బీపీ వస్తుంది చూడండి. అంటే మనం తింటున్న చపాతీలో అన్నం అవి సరిపోతాయి అన్నమాట. సో ఇప్పుడు ఓకే, ఇప్పుడు చెప్పిన అన్నిట్లో ప్రాబ్లం లేకున్నా బీపీ ప్రాబ్లం నాకు ఉన్నది, నేను ఫేస్ చేస్తున్నాను. ఎంత జాగ్రత్త తీసుకున్నా బీపీ కంట్రోల్ అవ్వదన్నమాట. మన ప్రోడక్ట్ యూస్ చేస్తున్నాను కాబట్టి కాంప్లికేషన్స్ లేకుండా ఉన్నానని నేను అనుకుంటున్నాను. సో బీపీ అంటే రక్తం చిక్కబడటం అని చెప్పుకోవచ్చు. అది కూడాను మనకి షుగరే కారణము, కార్బోహైడ్రేటే కారణము. ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్ని కూడాను ఉండి హైపోథైరాయిడిజం అంటున్నారు. సో థైరాయిడ్ కూడా ఎక్కువగా ఉండటం అని చెప్పుకోవచ్చు. ఇన్ని కాంప్లికేషన్స్ ఈ రోజుల్లో ఉండేటటువంటి స్త్రీలు ఫేస్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ స్లైడ్ మేడం. డిడ్ యూ నో అంటే మీకేం తెలుసా? ఏంటి హార్మోనల్ ఇష్యూస్ 100 మందిలో 80 మందికి ఉన్నాయటండి. చూడండి, 100 మందిలో 80 మందికి ఉన్నాయి అంటే ఎంత, దాదాపు లేని వాళ్ళు 20% అని చెప్పుకోవచ్చు. అంటే హార్మోనల్ ఇష్యూస్ అంటే చాలా మంది ఇప్పుడు ఓకే, మనం సిటీస్ లో ఉంటున్నాం, టౌన్ లో ఒకరో ఎడ్యుకేటెడ్ పీపుల్ అయితే తెలుస్తాయి, చదువుకున్న వాళ్ళకి తెలుస్తుంది. ఈ విలేజెస్ లో ఎక్కువగా ఎవరైతే ఉంటున్నారో, ఈ యొక్క చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ పొలం పనులు చేసుకునే వాళ్ళు, అంతగా చదువు రాని వాళ్ళు ఎవరైతే ఉంటున్నారో వాళ్ళకి తెలియని కూడా తెలియదట. ఏదో బాగలేదు, ఏదో గోళీలు వేసుకుంటుంటారు, ఏదో నాటు మందులు వేసుకుంటుంటారు, తిరుగుతుంటారు. వాళ్ళకి తెలియని కూడా తెలియదు వాళ్ళలో హార్మోనల్ ఇష్యూస్ ఉన్నాయని. నెక్స్ట్ వచ్చి జాయింట్ పెయిన్స్ 68% ఉన్నాయటండి. దాదాపు 100లో 68 మందికి దాదాపు అంటే జాయింట్ పెయిన్స్ అంటే మన యొక్క కీళ్లవాతం అని చెప్పుకోవచ్చు, ఆర్థరైటిస్ అని చెప్పుకోవచ్చు. ఇటువంటివన్నీ కూడాను ఫేస్ చేస్తున్నారు. నెక్స్ట్ స్ట్రెస్ 42 మెంబర్స్ అంటున్నారు. 42% మంది అంటే 100లో 42 మందికి దాదాపు స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు. ఈ మూడు చాలండి ఆడవాళ్ళకు వచ్చిన ప్రాబ్లమ్స్ రావడానికి. నెక్స్ట్ సార్ ఓకే, ఇన్ని చెప్పారు కదా, దీనికి సొల్యూషన్ ఏంది అనేది ఒక్కసారి చూసుకుందాము. మనకి సొల్యూషన్ అనేది మన ఐకేర్ లో ఉందని మన యొక్క కంపెనీ చెప్పడం జరుగుతోంది. ఐకేర్ లో ఏం యూజ్ చేశారు అనేది ఒక్కసారి చూసుకుంటే, ఫస్ట్ వన్ ఏంటి మేడం, నేను మర్చిపోయాను, ఒక్కసారి గుర్తు చేయండి సారీ. స్లైడ్ చూడండి మేడం, కర్క్యూమిన్ చూడండి, కర్క్యూమిన్. ఓకే థ్యాంక్ యూ. కర్కుమెన్, సారీ, కర్కుమెన్ అనేది ఉంటుంది. కర్కుమెన్ అంటే ఏమిటి అంటే యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తుంది. అంటే అందులో పసుపు వాడడం జరిగిందండి మనకి. ఆ పసుపు కూడాను మనం మార్కెట్ లో దొరికే పసుపు కాదు, మేలు రకమైనటువంటి పసుపు తీసుకొని, పసుపు కొమ్ములు తీసుకొని అవి మన కంపెనీనే పండించడం జరుగుతుంది. ఎటువంటి పెస్టిసైడ్స్ యూజ్ చేయకుండా. ఈ యొక్క కర్కుమెన్ అంటే ఇందులో పసుపు ఎక్కువగా ఉంటుంది. ఈ యొక్క పసుపు మనందరికీ తెలుసు, మనం వంటల్లో కూడా అన్నిట్లో వాడుతూ ఉంటాము. మనకి ఎక్కడన్నా గాయమైనా కూడా వెంటనే మనం పసుపు పెట్టేస్తాం. ఎందుకండి పసుపు ఎందుకు పెడతామంటే అక్కడ బ్లడ్ ఫ్లో ఆగిపోవడమే కాకుండా అక్కడ మనకు ఏదన్నా గుచ్చుకొని కానీ ఏదన్నా అయినా కూడాను సెప్టిక్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. ఏదన్నా ఐరన్ పిన్ గుచ్చుకుంటుంది లేడీస్ వాడేటప్పుడు, కానీ మనం కూరగాయలు కట్ చేసేటప్పుడు కత్తి గుచ్చుకుంటుంది, అది ఐరన్ కాబట్టి అది ఇన్ఫెక్షన్ అయ్యే అవకాశం ఉంటుంది. వెంటనే పసుపు పెట్టేస్తే అది ఇన్ఫెక్షన్ కాకుండా కాపాడుతుంది, బ్లడ్ ఫ్లో ఆగిపోతుంది. సో ఈ విధంగా మనకి అది పసుపు అనేది యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తుందని చెప్పుకోవచ్చు, యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేస్తుంది, అట్లే ఇమ్యూన్ మాడ్యులేటర్ అని కూడా చెప్పుకోవచ్చు. మేడం స్లైడ్ మిస్ అయింది.
వస్తుంది మేడం, వస్తుంది మేడం, నేను నెక్స్ట్ మాట్లాడతాను. ఒక్క ఓకే నిమిషం మేడం, వెయిట్ బోస్ఫుల్లియే చేయండి. సిరేటర్ సార్ ఇక్కడ అంటున్నాము. వసుంధర మేడం, ఆ సార్ ఇక్కడ ఆరోగ్య వీడియో ప్రధాయిని. అందుకని కాల్ ఓకే మేడం. ప్రతిట్లో అన్ని రూపాల్లో వాడుకుంటే మంచిదని మన ఋషులు ఆ విజ్ఞానాన్ని మన భారతీయ ఆచారాల్లో పెట్టి అందించారు. అవును, కానీ ఇవన్నీ వాడుతున్నాం తప్ప దాని వెనకుండే సైన్స్ మనకు తెలియదు. తెలియట్లేదు. కానీ ఇవన్నీ సైంటిస్టులు నిరూపించిన తర్వాత ఆ పసుపు ఎంత గొప్పదో ఇప్పుడు అర్థమవుతుంది. అలాంటి పసుపులో ఉండే పోషకాల విషయానికి వస్తే ఏదో మనం ఆహారంగా తినేది కాదు, ఇది ఔషధంగా వాడుకునేది. అవును, పసుపులో కర్క్యుమినాయిడ్స్ అనే కెమికల్ కాంపౌండ్స్ 5% ఉంటాయి అన్నమాట. అంటే ఈ మెడిసినల్ ప్రాపర్టీస్ 5% అంటే ఎంత ఎక్కువ ఉన్నట్టు. ఏదైనా కాస్త మిల్లీగ్రాములు మైక్రోగ్రాములు ఉంటాయి. ఇందులో 100 గ్రాముల పసుపులో 5 గ్రాములు ఈ కర్క్యుమినాయిడ్స్ అనేవి ఉన్నాయంటే చాలా ఎక్కువ అన్నమాట. కాబట్టి అవన్నీ అనేక రకాలుగా ఔషధ గుణాలను కలిగిస్తుంటాయి. అనేక జబ్బుల్ని తగ్గించడానికి, రాకుండా చేయడానికి, క్రిములను చంపడానికి బాగా ఉపయోగపడుతుంటాయి అన్నమాట. అందుకే నిఫిక్గా ఈ మధ్య పసుపు మీద పరిశోధనలు జరిగి ఏమేమి ఫలితాలు ఇస్తాయని చెప్తున్నారంటే, యాంటీ క్యాన్సర్ పసుపు అనేది సైంటిఫిక్ గా రుజువైంది. క్యాన్సర్ కణాలని చంపేయటానికి, మంచి కణాల్లో ఉండే డిఎన్ఏ డ్యామేజ్ అవ్వకుండా రక్షించడానికి, క్యాన్సర్ కణంగా మారకుండా రక్షించడానికి పసుపు బాగా ఇది ఉపయోగపడుతుంది అనేది. అట్లాగే ముఖ్యంగా రక్తనాళాల గోడల్లో ఇన్ఫ్లమేషన్ రాకుండా రక్షించి, చెడ్డ కొవ్వులు రక్తనాళాల గోడల్లో పేరుకోకుండా కాపాడటానికి పసుపు బాగా ఉపయోగపడుతుందట. ఇందులో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ బ్లడ్ వెజల్స్ లో ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తూ పేరుకోకుండా కాపలాగా వస్తుంది అనమాట. లావున్న వారికి పసుపు చాలా మేలు చేస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే శరీరంలో కొవ్వు కణాల్లో కొవ్వు ఎక్కువ కాలం నిలవన్న కొద్దీ ఆ కొవ్వు కణాల్లో ఇన్ఫ్లమేషన్ విడుదలవుతుంది. కొవ్వు స్టోర్ అవ్వటం వల్ల చెడిపోయి, ఆ ఇన్ఫ్లమేషన్ అనేది మన బాడీలో ఎక్కడికైనా వెళ్ళి రకరకాల సమస్యలు సృష్టిస్తూ ఉంటుంది. అందుకని అలాంటి ఇన్ఫ్లమేషన్ ని ఫ్యాట్ సెల్స్ నుంచి రిలీజ్ అయిన దాన్ని కంట్రోల్ చేయడానికి పసుపు బాగా ఉపయోగపడుతుంది మళ్ళీ. దీనితో పాటు కొంతమంది కీళ్ల నొప్పులు, జాయింట్స్ లో స్వెల్లింగ్ ఉండి, జాయింట్స్ లో ఇన్ఫ్లమేషన్ ఉండి బాధపడే వారికి మరి పసుపు వాడుకుంటే అలాంటి చోట ఇన్ఫ్లమేషన్ కూడా తగ్గించే గుణం పసుపులో ఉందని సైంటిఫిక్ గా ఉందన్నమాట. ఇంకొకటి ఏంటంటే, బ్రెయిన్ సెల్స్ ని డ్యామేజ్ చేసే టా అనే ప్రోటీన్ బ్రెయిన్ మనం వాడుకున్నప్పుడల్లా కాస్త రిలీజ్ అవుతుంటాయి ఎవ్రీడే వేస్ట్ లాగా. ఆ వేస్ట్ ప్రోటీన్ ని తొలగించకపోతే ఆ వేస్ట్ ప్రోటీన్ బ్రెయిన్ సెల్స్ కి ఇన్ఫ్లమేషన్ కలిగేటట్టు, నరాలను పాడు చేసేటట్టు, బ్రెయిన్ సెల్స్ కుసించుకుపోయేటట్టు చేస్తాయి అనమాట. ఆ ఇన్ఫ్లమేషన్ కారణమయ్యే టా అనే ప్రోటీన్ ని పసుపు కంట్రోల్ చేస్తుంది. అందుకని ఇది మతి మరుపు రాకుండా ఉండటానికి, మెదడు కుసించుకుపోకుండా ఉండటానికి కూడా పసుపు బాగా ఉపయోగపడుతుంది. స్త్రీలకు ఒక మంచి లాభాన్ని ఇస్తుందని చెప్పచ్చు. ప్రీ మెన్స్ట్రువల్ సిండ్రోమ్ ఉంటుంది, పీరియడ్స్ రావడానికి ముందు అసౌకర్యం, నొప్పి ఇట్లాంటివన్నీ, దాన్ని తగ్గించడానికి పసుపు బాగా ఉపయోగపడుతుందట. అంటే ఇన్ని రకాల లాభాలు పసుపు వల్ల మన శరీరానికి లోపలికి, బయటికి, ఇంటికి కూడా అన్ని. క్యాన్సర్ కణితులను సమర్థంగా తగ్గించే RNAi చికిత్సను CCMB శాస్త్రజ్ఞులు పసుపులోని కర్క్యూమిన్ సాయంతో అభివృద్ధి చేశారు. CCMBకి చెందిన డాక్టర్ లేఖా దినేష్ కుమార్, ఆమె బృందం ఈ ఘనత సాధించారు. CSIR NCLలోని పాలిమర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగం సాయంతో RNAi మాలిక్యూల్స్ ను ఎన్కాప్సులేట్ చేసి నానో కర్క్యూమిన్ స్ట్రక్చర్స్ ను అభివృద్ధి చేశారు. సాధారణంగా క్యాన్సర్ బాధితులకు కీమో ఔషధాలను ఇస్తారు, కానీ వాటి వల్ల దుష్ప్రభావాలు చాలా ఎక్కువగా ఉంటాయి. వాటికి బదులుగా RNAi అనే జీన్ సైలెన్సింగ్ విధానంలో క్యాన్సర్ కు చికిత్స విధానాలను కనుగొనడంపై శాస్త్రజ్ఞులు చాలా కాలంగా దృష్టి సారించారు. అయితే RNAi మాలిక్యూల్స్ ను సురక్షితంగా, అదే సమయంలో ప్రభావవంతంగా ప్రవేశపెట్టడమే అతిపెద్ద సమస్య. ఆ ఎన్కాప్సులేషన్ సవాల్ను లేఖా బృందం నానో కర్క్యూమిన్ స్ట్రక్చర్స్ ద్వారా అధిగమించింది. ఈ బయో ఔషధం పెద్దపేగు, రొమ్ము క్యాన్సర్ల కణితులను సమర్థంగా తగ్గించగలదని ఎలుకలపై ప్రయోగాల్లో నిరూపితమైనట్టు తెలిపారు. క్యాన్సర్ నిరోధక, వాపు నిరోధక గుణాలు కలిగిన కర్క్యూమిన్ ను RNAiతో వాడితే పెద్దపేగు, రొమ్ము క్యాన్సర్ కణితులు తగ్గుతున్నట్టు లేఖ వెల్లడించారు. నానో స్కేల్ జర్నల్లో వీరి పరిశోధన ఫలితాలు ప్రచురితమయ్యాయి. అనేది ఓకే మేడం, థ్యాంక్ యూ. చూశారు కదా ఫ్రెండ్స్, మన యొక్క పసుపు ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది మన యొక్క చక్కటి మనకి వీడియో ఒకటి చూపించడం జరిగింది. పసుపు ఏ విధంగా క్యాన్సర్ ని తగ్గిస్తుంది అని చెప్పడం చూడండి, ఎంత ఈజీ మనకి
మనం ఎంత కష్టం మనం రాకుండా చూసుకోవడం అనే దాన్ని చూసుకోవటంలో మన యొక్క ప్రోడక్ట్లు ఎంతో హెల్ప్ అవుతున్నాయని చెప్పుకోవచ్చు. క్యాన్సర్ ని తగ్గిస్తుంది అని చెప్పడం జరిగింది. నెక్స్ట్ లేడీస్ కి వచ్చేటటువంటి యొక్క ప్రీ మెన్స్ట్రువల్ సిండ్రోమ్ అంటే రాబోయే ముందర కొందరికి నడువుల నొప్పి వస్తుంది, కొందరికి కడుపులో నొప్పి వస్తుంది, వామిటింగ్ సెన్సేషన్ ఉంటుంది. ఇటువంటివి అంటే రాబోయే పీరియడ్స్ రాబోయే ముందు యొక్క యొక్క సిమ్టమ్స్ వచ్చేటటువంటి పెయిన్స్ ని పసుపు చక్కగా తగ్గిస్తుంది అని చెప్పుకోవచ్చు. అట్లాగే రక్తనాళాల గోడల్లో కూడాను మనకి యొక్క కొలెస్ట్రాల్ ఫ్యాట్ పేరుకుంటుందని చెప్పుకుంటున్నాం మనము. దాన్ని కూడా కరిగించడంలో కూడా పసుపు చక్కగా పనిచేస్తుంది అని చెప్పడం జరిగింది. సో ఈ యొక్క పసుపుని మెయిన్ ఇంగ్రీడియంట్ అంటే ముఖ్యంగా మన యొక్క ఐ కేర్ లో యూజ్ చేయడం అనేది జరిగింది అనమాట. నెక్స్ట్ సెకండ్ వన్ అనేది ఏంటంటే బోస్వెలియా సెరేటా అంటున్నాము, అంటే అందుక బంక అని కూడా చెప్పుకోవచ్చు. ఇది కూడా యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తుంది. ఆస్టియో ఆర్థరైటిస్ ని కూడా తగ్గించడంలో అంటే ఎముకలు పెళ్లిసి బారకుండా గుల్ల బారకుండా చేయటంలో కూడాను ఈ యొక్క అందుక బంక అనేది హెల్ప్ చేస్తుంది అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి జటామాంసి అంటున్నాము, అంటే జటామాంసి. సార్ ఒక్కొక్క ఇంగ్రీడియంట్ గురించి ఒక వీడియో తెలుసుకుందాం మనం. ఓకే సార్, కొంచెం వివరంగా మనకు సబ్జెక్ట్ అనేది. ఎస్ సార్. లర్నింగ్ లేకుండా ఎర్నింగ్ ఉండాలని అనుకోవటం చాలా మూర్ఖత. సాంప్రదాయ వ్యాపారం అనేది ఉపయోగపడుతుంది. ఉంది. మరి ముఖ్యంగా అసలు కీళ్ళకి ఎలా ఉపయోగపడుతుంది అనేది 2019లో ఈ న్యూ జెర్సీ యుఎస్ఏ వారు ఒక 48 మంది ఆస్టియో ఆర్థరైటిస్ ఉండి మోకాళ్ళ నొప్పులతో బాధపడి అక్కడ స్వెల్లింగ్ స్టిఫ్నెస్ ఉన్న వారిని తీసుకుని వాళ్ళకి ఉదయం ఒక క్యాప్సూల్ని సాయంకాలం ఒక క్యాప్సూల్ని కాస్త ఈ ఫ్రాంకిన్సెన్స్ ఆయిల్ని అందులో పోసేసి, అంటే ఒక 1 to 2 grams ఆయిల్ అందులో పడుతుంది క్యాప్సూల్లో. 2 పూట్ల 2 క్యాప్సూల్స్ ఇచ్చారన్నమాట, ఉదయం ఒకటి సాయంకాలం ఒకటి. ఇట్లా 120 days ఇచ్చేసరికి వీళ్ళకి ఇందులో ఉండే బోస్వెలిక్ యాసిడ్ అనే దానివల్ల మెయిన్గా బెనిఫిట్స్ ఏమొచ్చినాయంటే కీళ్ల సందుల్లో వచ్చే ఇన్ఫ్లమేషన్ బాగా తగ్గి, స్వెల్లింగ్ బాగా తగ్గి, స్టిఫ్నెస్ తగ్గిందంట. అట్లాగే నొప్పి న్యాచురల్గా తగ్గటంతో పాటు జిగురుత్పత్తి కీళ్ల సందుల్లో పెరిగి ఆ కార్టిలేజ్ డ్యామేజ్ అవ్వకుండా ఫర్దర్గా ఇక ఆగటం జరిగింది దీన్ని వాడించటం ద్వారా అని న్యూజెర్సీ వారు అమెరికాలో ఈ పరిశోధన ద్వారా నిరూపించారనమాట. అందుకని మోకాళ్ళ నొప్పులు ఉన్న వారికి లోపలికి ఇట్లా ఈ ఆయిల్ని పంపించడం ఇది సులభమైన మార్గం. ఎంటీ క్యాప్సూల్స్ తెచ్చుకుని అందులో ఆయిల్ దాని నిండా వేసేసి మూత పెట్టేసట మింగేస్తే ప్రొద్దున ఒకటి సాయంకాలం ఒకటి. ఇలాంటి ఫలితాలు సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా న్యాచురల్గా రావడానికి అవకాశం ఉంది అని ఇచ్చారు. దీన్ని బాహ్యంగా మోకాళ్ళ నొప్పులు ఉన్నప్పుడు మోకాళ్ళ మీద అప్లై చేసుకోవటం వల్ల కూడా చర్మం నుంచి లోపలికి వెళుతుంది ఈ బోస్వెలిక్ యాసిడ్ అనేది సైంటిఫిక్గా ఉందన్నమాట. ఇలా డైరెక్ట్గా అప్లై చేసినప్పుడు లోపలికి వెళ్ళి కార్టిలేజ్ డ్యామేజ్ ఆపటానికి సైనోవియల్ ఫ్లూయిడ్ అంటే జిగుర్ని ఆ ఉత్పత్తి పెంచడానికి, బొక్కలు రాపిడి లేకుండా రక్షణ కలిగించే ఆ జిగురు ఉత్పత్తిని పెంచడానికి ఇది అప్లికేషన్ కూడా బాగా ఉపయోగపడుతున్నదని సైంటిఫిక్గా రుజువైందనమాట. కాబట్టి ఇలాంటి నొప్పులతో బాధపడే వారికి అంటే ఆస్టియో ఆర్థరైటిస్ ఉన్నా, సోరియాటిక్ ఆర్థరైటిస్ ఉన్నా, రొమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్నా, గౌట్ ఆర్థరైటిస్ ఉన్నా, కాస్త ఏజ్తో పాటు వచ్చే ముసలితనంలో వాపులు కానీ నొప్పులు కానీ స్టిఫ్నెస్ ఉన్న వారికి కూడా ఫ్రాంకిన్సెన్స్ ఆయిల్ని ఇట్లా 2 రూపాయల్లో ఉపయోగించుకోవటం అనేది మంచి ఫలితాల్ని కీళ్ళ నొప్పులతో బాధపడేవారు పొందటానికి అవకాశం ఉన్నది. ఇక రెండవది ఆస్తమాతో, బ్రాంకైటిస్తో, ఎక్కువ శ్లేష్మాల ఉత్పత్తి, పిల్లి కోతలు వచ్చేట్లాంటి ఆయాసంతో ఇబ్బంది పడేవారికి ఈ ఫ్రాంకిన్సెన్స్ ఆయిల్ ఇన్హేల్ చేయటం వల్ల, ఆ వాసన పీల్చడం ద్వారా, లేదా ఆయిల్ డిఫ్యూజర్లో వేసి ఆ ఆయిల్ని మరిగించినప్పుడు ఆ వాసన పీల్చడం ద్వారా వాళ్ళకి లంగ్స్లో టీ హెల్పర్ సెల్స్ అనే రక్ష కణాలు హైపర్ యాక్టివ్గా పనిచేసి ఎక్కువ శ్లేష్మం ప్రొడ్యూస్ అయ్యేటట్టు కారణం అవుతూ ఉంటాయి. ఆ టీ హెల్పర్ సెల్స్ని కంట్రోల్ చేయటానికి,
అట్లాగే ల్యూకోట్రిన్స్ అనే వాటి యొక్క ఉత్పత్తిని తగ్గించి గాలి గొట్టాల్లో గాలితిత్తుల్లో శ్లేష్మ ఉత్పత్తిని 70% ఈ ఫ్రాంకిన్సెన్స్ ఆయిల్ ఉపయోగపడుతున్నదని 2015 సంవత్సరంలో ఇటలీ వారు ఆస్తమా వారికి 70% శ్లేష్మ ఉత్పత్తి తగ్గిపోతున్నదని వాళ్ళు రుజువు చేశారనమాట. కేవలం వాసన పీల్చటం ద్వారాను డిఫ్యూజర్లు వేసి అట్లా పీల్చటం ద్వారా చక్కటి ఫలితాలు వీళ్ళు పొందొచ్చు. అట్లా ఎప్పుడు అట్లా పెట్టుకుని వాసన చూస్తుంటే కూడా వీళ్ళకి ఆ ఇన్హేల్ ద్వారా వచ్చే బెనిఫిట్స్ ఇదనమాట. కాబట్టి ఈ వాసన పీల్చినప్పుడు గాలి గొట్టాల్లో ఇరిటేషన్స్ తగ్గి శ్లేష్మాలు తగ్గినాయి అంటే గాలి నోటి దుర్వాసన ఎక్కువ వస్తుంది. చిగుళ్ళు తేడాలు ఉన్నప్పుడు నోటి దుర్వాసనని తగ్గించడానికి ఈ ఆయిల్ అద్భుతంగా ఉపయోగపడుతున్నది. 2-3 డ్రాప్స్ 4 డ్రాప్స్ ఆయిల్ని కాస్త చిన్న కప్పు నీళ్ళల్లో వేసుకుని కలిపేసి ఆయిల్ని కలిపిన నీళ్ళని నోట్లో వేసుకుని పుక్కిలి. థ్యాంక్ యూ సార్. చూశారు కదా ఫ్రెండ్స్, మనకి మన ఈ అందుక బంక బోస్వెలియా సెరేటా అనేది మనకి ఆర్థరైటిస్ తగ్గించడమే కాదు, లేడీస్ లో ఆర్థరైటిస్ అంటే ఈ కీళ్ల సమస్య ఏదైతే ఉందో ఈ రోజుల్లో ఎక్కువ మంది ఫేస్ చేస్తున్నా అది తగ్గించడమే కాకుండా ఆస్తమా కూడా తగ్గించడానికి ఉపయోగపడుతుంది. అట్లాగే నోటి దుర్వాసనను కూడా తగ్గిస్తుంది అనేది మన యొక్క మంత్రి గారి వీడియో ద్వారా తెలుసుకున్నాము. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చి మెయిన్ ఇంగ్రీడియంట్ గా వాడుతున్నది ఏంటంటే వెలేరియన్ అని చెప్పుకోవచ్చు, జటామాంసి అంటున్నాము. ఇది చాలా కాలంగా పురాతన కాలంలో మన పెద్దవాళ్ళు అమ్మలు అమ్మమ్మలు అంతకు ముందు తరాల నుంచి కూడాను నిద్రలేమి సమస్యలను తగ్గించడానికి ఈ యొక్క యాంగ్జైటీ అని చెప్పుకుంటున్నాం కదా, ఈ యొక్క యాంగ్జైటీని తగ్గించడానికి వాడడం జరుగుతుంది అనేది చెప్పడం జరిగింది. అట్లా జటామాంసి గురించి కూడాను మనము ఒక వీడియో చూద్దాం. మేడం ముందే వీడియో వేస్తారు, ప్లే చేస్తారా సుజాత మేడం? మాట్లాడుకుండండి మేడం, మీరు సార్ ప్లే చేస్తారు వీడియో. ఓకే మేడం, ఓకే ఓకే. జటామాంసి నెక్స్ట్ అనేది మనం ఈ రోజుల్లో చెప్పుకుంటున్నాం కదా, మనకి స్లీప్ డిజార్డర్స్, పడుకోగానే నిద్ర పట్టదు. ఎవరిని కదిలించినా చాలా మంది నైట్ 1 గంటకు పడుకున్నాము, పాప పడుకోలేదు, నేను పడుకోలేదు, నిద్ర పట్టలేదు అంటారు. నిద్ర పట్టలేదు అనేది చాలా మంది దగ్గర వింటూ ఉంటాము. ఈ యొక్క సమస్యలను కూడా తగ్గించడానికి జటామాంసి అనేది మనకి చక్కగా ఉపయోగపడుతుంది. ఇది కూడా మన హెల్త్ కేర్ లో యూజ్ చేయడం అనేది జరిగింది. అది యాంగ్జైటీని తగ్గించడానికి కూడా హెల్ప్ చేస్తుంది అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ 4వది ఏంటి అంటే శతావరి అని చెప్పుకోవచ్చు. శతావరి అనేది మనకి 100 సమస్యలను తగ్గిస్తుంది అని పరిష్కారం చూపిస్తుంది అని చెప్పడం జరుగుతుంది. ఈ మొక్క 1 మీటర్ ఎత్తు వరకు పెరుగుతుంది. ఈ మొక్క యొక్క పువ్వులు గంట ఆకారంలో ఉంటాయి. ఈ మూలిక అనేక రకమైన ఔషధ విలువలను కలిగి ఉంటుంది. పురాతన కాలంలో జటామాంసి పొడిని ప్రధానంగా చర్మ సంరక్షణకి మరియు గర్భాశయ సమస్యల చికిత్సలో ఉపయోగించేవారట. ఈ ఆధునిక జీవన శైలిలో ఒత్తిడి అనేది ప్రతి ఒక్కరికి ఉండే సమస్యే. ఒత్తిడి వలన కలిగే వ్యాధులు కూడా అధికమే. ఒత్తిడిని తగ్గించుకుంటే ఈ సమస్యలను కూడా తగ్గించుకోవచ్చు. ఒత్తిడిని తగ్గించుకోవడానికి మంచి సహాయకారిగా ఉంటుంది జటామాంసి. జటామాంసి అడాప్టోజెనిక్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది ఒత్తిడి మరియు ఆందోళన స్థాయిలను తగ్గిస్తుంది. అంతేకాకుండా పరోక్షంగా జ్ఞాపక శక్తిని మెరుగుపరుస్తుంది. ఎందుకంటే ఒత్తిడి అనేది మెదడు యొక్క పనితీరుకి ఆటంకం కలిగిస్తుంది. జటామాంసి యొక్క ఉపశమన ప్రభావాలు మెరుగైన నిద్రను కూడా ప్రోత్సహిస్తాయి. దీంట్లో ఫ్రీ రాడికల్స్ తో పోరాడే మరియు ఆక్సీకరణ ఒత్తిడి నుండి మెదడు యొక్క కణాలను రక్షించే యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. మరియు ఇందులోని యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు మెదడులో ఇన్ఫ్లమేషన్ ను తగ్గించడంలో సహాయపడతాయి. తద్వారా జ్ఞాపక శక్తితో పాటు మెదడు యొక్క పనితీరు కూడా మెరుగుపడుతుంది. జటామాంసి మానసిక స్థితిని మెరుగుపరచడానికి అవసరమైన సెరోటోనిన్,
డోపమైన్ మరియు నోర్పైన్ఫ్రైన్ వంటి న్యూరో ట్రాన్స్మిటర్లను బ్యాలెన్స్ చేయడంలో సహాయపడుతుంది. ఫలితంగా మానసిక స్థితి మెరుగుపడుతుంది. మనలో చాలా మంది నిద్రలేమి సమస్యతో బాధపడుతుంటారు. నిజానికి నిద్రలేమి సమస్యతో ఎన్నో రకాల వ్యాధులు కలుగుతుంటాయి. అటువంటి సమస్యలను దూరంగా ఉంచాలంటే నిద్ర అనేది చాలా కీలకమైనది. మనస్సును శాంతపరచడం మరియు ఆందోళనను తగ్గించడం ద్వారా జటామాంసి నిద్ర నాణ్యతను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఫలితంగా నిద్ర సమస్యలు దూరమవుతాయి. పెరుగుతున్న కాలుష్యంతో పాటు దాని ప్రభావం కూడా చర్మ సమస్యలపై అధికంగానే ఉంటుంది. అటువంటి చర్మ సమస్యల చికిత్సకి కూడా జటామాంసి ఉపయోగపడుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ముఖ్యంగా ఓకే, చూశారు కదా ఫ్రెండ్స్, మనకి జటామాంసి వల్ల ఉపయోగాలు అనేది ఒకసారి మనం చెప్పుకుందాం. మెయిన్ నేను నోట్ చేసుకున్నాను వింటూ ఉంటే. చూడండి, చర్మ సంరక్షణకు ఉపయోగపడుతుంది అని చెప్పడం జరిగింది. మనం ఎన్నో లోషన్స్, క్రీమ్స్ వందలు వేలు పెట్టి తీసుకొస్తాము. ఈ విధంగా న్యాచురల్ గా మనకి చర్మ సంరక్షణ అంటే చర్మం యొక్క కాంతిని సంరక్షిస్తుంది. అట్లే గర్భస్థ సమస్యలకు కూడాను రాకుండా చేస్తుంది. మన యాంగ్జైటీ, ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది అని చెప్పడం జరుగుతుంది జటామాంసి. జ్ఞాపక శక్తిని ఇంప్రూవ్ చేస్తుంది. చూడండి, మనకి ప్రతిదీ మర్చిపోతూ ఉంటాం కదా మనము. మనకి అంటే జ్ఞాపక శక్తిని పెంపొందిస్తుంది. అంటే అల్జీమర్స్ రాకుండా చేస్తుంది అని చెప్పుకోవడం జరుగుతుంది. యాంటీ ఇన్ఫ్లమేటరీగా కూడా పనిచేస్తుంది అనేది చెప్పడం జరిగింది. అట్లే నిద్ర లేకపోతే మనం ఒక రోజు భోజనం చేయకుండా అయినా ఉండగలం, కానీ నిద్ర లేకుండా ఉండలేము. అవునంటారా? నేనైతే అంతే. నేను భోజనం చేయకుండా అయినా ఉంటా కానీ నిద్రపోకుండా ఉండలేను. సో మనం అనుకుంటారు చాలా మంది భోజనం చేస్తే శక్తి వస్తుందని. కాదండి, భోజనం చేస్తే వచ్చే శక్తి కంటే నిద్రపోతే వచ్చే శక్తి ఎక్కువ అని చెప్పుకోవచ్చు. అటువంటి చక్కటి నిద్రలేమి కూడా మనకి ఈ రోజుల్లో మనకి దూరం అవుతున్నది. ఆ నిద్రలేమి సమస్యకు కూడా ఈ యొక్క జటామాంసి చక్కని పరిష్కారం చూపిస్తుంది అని చెప్పడం జరిగింది. ఈ యొక్క జటామాంసిని కూడా మన యొక్క ఐకేర్ లో యూజ్ చేశారు. ఇవి నెక్స్ట్ వచ్చి శతావరి అని చెప్పడం జరుగుతోంది. ఈ శతావరి చూస్తే కూడాను 100 సమస్యలకు పరిష్కారం చూపిస్తుంది. మనం అనుకుంటాం 100 సమస్యలు ఏమున్నాయని. మనకు తెలియదండి. ఇంత పెరిగిన సమస్య, మనకి ఇంత సైన్స్ పెరిగింది కదా, ఇంకా కూడాను మనకి కొన్ని ప్రాబ్లం ఏదన్నా వచ్చి డాక్టర్ దగ్గరికి పోతే 4 సార్లు పోతే గానీ తగ్గదు. ఏమంటే మనకు తెలియని సమస్యలు ఇంకా చాలా ఉన్నాయి. సైన్స్ అనేది అన్లిమిటెడ్, అది ప్రయోగాలు జరుగుతూనే ఉండాలన్నమాట. సో ఇటువంటి 100 సమస్యలకి పరిష్కారం చూపిస్తుంది మన యొక్క శతావరి అని చెప్పుకోవచ్చు. అట్లాగే హార్మోన్ ఇంబ్యాలెన్స్ ని తగ్గిస్తుంది. మన యొక్క లేడీస్ లో వచ్చేటటువంటి ఈ యొక్క ఋతు సంబంధమైన సమస్యలన్నీ కూడాను హార్మోన్ ఇంబ్యాలెన్స్ అని చెప్పుకోవచ్చు. అట్లా ఈ యొక్క హార్మోన్స్ ని బ్యాలెన్స్ చేయడంతో పాటు మెన్స్ట్రుయేషన్ అంటే నెలసరి నువ్వు రెగ్యులేట్ చేయడంలో శతావరి చక్కగా ఉపయోగపడుతుంది అని చెప్పుకోవచ్చు. సో ఈ 4 మెయిన్ ఇంగ్రీడియంట్లు మన యొక్క ఐకేర్ లో ముఖ్యంగా వాడడం జరిగింది. ఒక్కసారి శతావరి గురించి వీడియో ఏదైనా ఉంటే చూద్దాం మనం. అందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. రోజు మన పొట్టలో ఆహారాన్ని అరిగించడానికి హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేది 2 లీటర్లు 2.5 లీటర్లు, కొంతమందికి 3 లీటర్ల వరకు కూడా ఉత్పత్తి అవుతూ ఉంటుంది. ఈ హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేది చాలా ఘాటైన యాసిడ్. 0.8 pH నుంచి 1.2 pH మధ్యలో మనకి ఆ కాన్సన్ట్రేషన్తో విడుదలవుతూ ఉంటుంది పొట్టంచులమ్మట. ఆ హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఘాటు ఎలాంటిదంటే, మనం ప్లేట్ మీద మలం అంటుకుపోయినప్పుడు, ఏదన్నా నేలకి అంటుకుపోయి ఊడనప్పుడు దాన్ని విడగొట్టడానికి, వదిలించడానికి యాసిడ్ బాటిల్ తీసుకొచ్చి యాసిడ్ పోస్తాం చూసారా, సేమ్ అంత ఘాటైన యాసిడ్ మన పొట్టలో తయారవుతుంది. అంత ఘాటైన యాసిడ్ వల్ల మనకు లాభాలు ఏమిటంటే, ఆహారములో క్రిముల్ని ఏమన్నా పొట్టలోకి వస్తే వాటిని చంపేయటానికి, ఆహారములో ఉండే మెతుకులు మొక్కలు లాంటి వాటిని మెల్లగా పిండి చేసి పూర్తిగా జీర్ణం చేయటానికి ఈ యాసిడ్ అవసరం ఉంటుంది. ఈ యాసిడ్ అనేది తగు మోతాదులో రోజుకి 1.5-2 లీటర్లు ఊరటం ఆరోగ్య లక్షణమే. కానీ కొంతమందికి కొన్ని రకాల మందుల కారణంగా, మానసిక ఒత్తిడి కారణంగా, టీ కాఫీలు ఎక్కువ తాగటం కారణంగా, కోపం ఎక్కువగా ఉండటం వల్ల ఈ రీజన్స్తో యాసిడ్ ఎక్కువ రిలీజ్ అవుతూ ఉంటుంది అవసరానికి మించి.
అంటే 2 లీటర్ల బదులు 3 లీటర్లు 3.5 లీటర్లు కూడా కొంతమందికి ఎక్కువ రిలీజ్ అవుతుంది. అంత ఎక్కువ యాసిడ్ రిలీజ్ అయ్యేసరికి పొట్ట అంచులు అంత యాసిడ్ ఘాటుకి ఇరిటేట్ అయి తట్టుకోలేవు. దీనివల్ల అల్సర్స్ లాంటి ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి. అందుకని మంట పుట్టడం, కాస్త యాసిడ్ వల్ల పొట్టలో కాస్త గడిబిడిగా ఉండటం అసౌకర్యంగా మీకు అనిపిస్తూ ఉంటుంది. ఈ హైడ్రోక్లోరిక్ యాసిడ్ యొక్క ఉత్పత్తి తగ్గటానికి రకరకాలుగా యాంటాసిడ్స్, రకరకాలుగా కొన్ని టానిక్లేవో తాగుతూ ఉంటారు. మరి న్యాచురల్గా ఈ హైడ్రోక్లోరిక్ యాసిడ్ని ప్రొడక్షన్ తగ్గించి రెగ్యులేట్ చేయటానికి ఏమన్నా ఉంటాయని ఆలోచిస్తే సైంటిఫిక్గా శతావరి పౌడర్ అనేది బాగా కంట్రోల్ చేస్తున్నది అని సైంటిఫిక్గా ప్రూవ్ చేశారు. ఈ శతావరి పౌడర్ ఎక్సెస్ యాసిడ్ ప్రొడక్షన్ రెగ్యులేట్ చేసేసి పొట్టలో మంటలు అల్సర్స్ రాకుండా రక్షించి డైజెషన్ యాక్టివేట్ చేయటానికి, డైజెషన్ మళ్ళీ స్టీమ్లైన్ చేయటానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతున్నది. యాసిడ్ ఎక్కువయ్యే కొద్దీ ఎంజైమ్స్ యాక్షన్ ఎఫెక్ట్ అయిపోతుంది అనమాట మళ్ళీ. అందుకని దీనివల్ల ఇరిటేషన్స్ ఎక్కువ ఉంటాయి. అందుకని దీన్ని సెట్ చేయాలి. శతావరి పౌడర్ ఇట్లాంటి వాటికి పనికొస్తుందని నిరూపించిన వారు 2005 సంవత్సరంలో మోహన్ లాల్ యూనివర్సిటీ, ఉదయ్పూర్, ఇండియా. ఈ మోహన్ లాల్ యూనివర్సిటీ వారు ఎలుకల పైన పరిశోధన చేశారు. ఈ ఎక్సెస్ యాసిడ్ ప్రొడక్షన్ని రెగ్యులేట్ చేసి యాసిడ్ ప్రొడక్షన్ని కంట్రోల్ చేస్తూ, పొట్టలో వచ్చే ఇరిటేషన్ని సెట్ చేస్తూ, డైజెషన్ ఎట్లా స్మూత్గా సాఫీగా జరుగుతూ ఆ ఇండైజెషన్ కూడా తగ్గించి ఎట్లా సెట్ చేస్తున్నది అనేది ఎలుకల మీద వీళ్ళ చేసిన పరిశోధన చక్కగా ప్రూవ్ అయింది. అందుకని శతావరి పౌడర్ని ఎలా వాడుకోమంటున్నారంటే, మార్కెట్లో ఆన్లైన్లో శతావరి పౌడర్ బాగా దొరుకుతుంది. థ్యాంక్ యూ సార్. చూడండి, మనకు శతావరి పౌడర్ గురించి చెప్పడం జరిగింది. శతావరి మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే, మనం తింటున్న ఆహారం వల్ల కానీ, ఈ రోజుల్లో ఆహారపు అలవాట్లన్నీ కూడా మారిపోయినాయని చెప్పుకోవచ్చు. జీవన శైలే మారిపోయింది. వీటి వల్ల మన కడుపులో ఎక్సెస్ యాసిడ్ ప్రొడక్షన్ జరుగుతోంది. దానివల్ల అల్సర్స్ వస్తున్నాయి అని చెప్పడం జరిగింది. వీటన్నిటిని తగ్గించి అల్సర్స్ ని తగ్గించడంలో శతావరి చక్కగా ఉపయోగపడుతుంది అని చెప్పడం జరిగింది. సార్ అప్పుడే లాస్ట్ స్లైడ్ పెట్టారు. రైట్ మేడం, చాలు. మనకి ఆ 4 ఇంగ్రీడియంట్స్ గురించి మనం ఎక్కువ డిస్కషన్ చేసుకుంటే సరిపోద్ది ప్రస్తుతానికి మనకు. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ. ఇంకా ఇవే కాకుండా మన దాంట్లో సాఫ్రాన్ అని, తర్వాత వచ్చి సోరసూప్ లక్ష్మణ ఫలం అని చెప్పుకోవచ్చు, పీచెస్, నెక్స్ట్ నల్ల నువ్వులు వాడడం జరిగింది, వావిలి, నల్లేరు తీగ, సరస్వతి ఆకు, నెక్స్ట్ వచ్చి ఉసిరి, అలోవెరా, ఇటువంటివన్నీ కూడాను మనకి హెల్త్ కి చాలా యూజ్ అవుతుంది, ఉపయోగపడతాయి అని చెప్పుకోవడం జరిగింది. వీటన్నిటిని కూడా మన ఐకేర్ లో యూజ్ చేయడం అనేది జరిగింది. ఐకేర్ వచ్చి 35 సంవత్సరాలు దాటిన ప్రతి ఆడవాళ్ళు చక్కగా ఉదయం 30 ml, ఈవినింగ్ 30 ml బిఫోర్ ఫుడ్ తీసుకోవాలి. అట్లాగే డయాబెటీస్ ఉన్న వాళ్ళు అయితే 20 ml బిఫోర్ హాఫ్ అన్ అవర్ ఫుడ్ కనుక తీసుకుంటే ఈ ఆడవాళ్ళకి ఆర్థరైటిస్ కానీ ఇటువంటి సమస్యలన్నీ రావు అని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ ఇన్ని చెప్పినా ఒక్కసారి మనకు వచ్చేటటువంటి క్వశ్చన్స్ ఒక్కసారి చూద్దాము. డయాబెటీస్ ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు అంటే చెప్పాను కదా, చక్కగా 20 ml లెక్కన డయాబెటీస్ ఉన్న వాళ్ళు కూడా తీసుకోవచ్చు. దానివల్ల ఏంటంటే ఈ యొక్క సైడ్ ఎఫెక్ట్స్, ఈ యొక్క డయాబెటీస్ వల్ల వచ్చేటటువంటి నొప్పులు రాకుండా మన యొక్క ఐకేర్ కాపాడుతుందని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళు, బీపీ ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు అంటే డెఫినెట్ గా తీసుకోవాలండి. మన యొక్క బ్లడ్ సర్క్యులేషన్ కూడా అది రెగ్యులేట్ చేస్తుంది అని చెప్పుకోవచ్చు. అట్లాగే ఏజ్ లిమిట్ చూస్తే అబోవ్ 35 లోపల వాళ్ళు అయితే ఏదైనా ప్రాబ్లం ఉంటే యూజ్ చేయాలి. అబోవ్ 35 అయితే ప్రతి ఒక్క ఆడవాళ్ళు యూజ్ చేసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే డెలివరీస్ తర్వాత మన ఎముకలు కాల్షియం తగ్గిపోవడం, ఎముకలు గుల్లబారడం ఇటువంటివన్నీ జరుగుతాయి. కాబట్టి 35 సంవత్సరాలు దాటిన వాళ్ళు తప్పకుండా వాడి తీరాలి అనేది చెప్పడం జరుగుతుంది. డ్యూరేషన్ ఆఫ్ ఇంటేక్ చూసుకుంటే మన యొక్క చెప్పాం కదా, మీ యొక్క డౌట్ ఉంటే మన యొక్క డాక్టర్ ని కన్సల్ట్ చేసి యూజ్ చేసుకోవడం మంచిది. టైమ్ ఆఫ్ ఇంటేక్ చూస్తే బిఫోర్ ఫుడ్ అని చెప్పడం జరుగుతుంది. వాటర్ లో డైల్యూట్ చేసి వాడుకోవచ్చా అంటే ఎస్, మీకు డైరెక్ట్ గా ఉంటే తీసుకుంటే, ఏమన్నా అనుమానం ఉంటే మన దగ్గర అంటే ఫుడ్ సప్లిమెంట్స్ మాత్రమే కాబట్టి మనవి డైటరీ సప్లిమెంట్స్ అంటే ఈక్వల్ టు ఫుడ్ అంతే. కాబట్టి యాజ్ ఇట్ ఈస్ తీసుకున్న దానివల్ల వచ్చే నష్టం అయితే ఏమీ లేదు. కాబట్టి ఇటువంటి చక్కటి ఐకేర్ 35 సంవత్సరాలు దాటిన మనందరం వాడుకొని
చక్కటి హెల్త్ బెనిఫిట్స్ తీసుకుందామని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ ది ఆపర్చునిటీ. ఎస్, రియల్లీ వండర్ఫుల్ వసుంధర మ్యామ్. సో మేడం కి మరి మేడం ఒక ప్రజెంటేషన్ నచ్చిందండి మీకు? ఎస్, గ్రేట్ కదా, గ్రేట్ ఇన్ఫర్మేషన్. అసలు మేడం మాట్లాడుతూ ఉంటే అసలు పక్కన కూర్చొని జస్ట్ మనం డిస్కస్ చేస్తున్నట్టుగా అనిపించింది కదండి. మన గురించి మనకు ఎన్ని కాంప్లికేషన్స్ ఉంటాయి, దాని నుంచి మనం ఎలా బయటపడాలి, అసలు ఎలా అనేది న్యాచురల్ గా సహజంగా మాట్లాడుతూ మంచి నాలెడ్జ్ అనేది ఇవ్వడం జరిగింది. సో మేడం చెప్పిన మాటల్లో ఒక 2-3 మాటలు నేను చెప్తానండి. సో అంటే ఇక్కడ మేడం చెప్పారు లాస్ట్ కన్క్లూడ్ గా, స్పెషల్ గా ఎవరికి అంటే ఎంత ఏజ్ నుంచి అంటే 30 to 35 ఏజ్ నుంచి స్పెషల్ గా ఉమెన్స్ ప్రివెన్షనల్ గా తీసుకోవాలని చెప్తున్నారండి. అంటే ఉమెన్ కి ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి, 100 రకాలని చెప్పారు. 100 రకాలంటే ఆ 100 రకాలలో మనకి ఏముంటాయో మనకు తెలియదండి. తెలియకుండా కూడా చాలా ఇబ్బంది పడుతున్నాము. అనుకోని స్థితిలో కొన్ని భయంకరమైన అనారోగ్య సమస్యలు ఉన్నాయని బయటపడుతున్నాయి. ఎప్పుడు బయటపడుతున్నాయి అంటే ఏదో ఒక టెస్ట్ రూపంలో, అది పెద్దగా అయిన తర్వాత మనం తెలుసుకుంటున్నాం. కానీ ప్రివెన్షనల్ గా మనకి చాలా అవసరము. వాటి నుంచి బయటపడడానికి సపోర్ట్ అవుతుందని చెప్పారండి. ఇంకొకటి ఏం చెప్పారు మరి, ఇక్కడ చాలా వీడియోస్ కూడా పాటు ప్లే చేశారు కదండి సార్, వండర్ఫుల్. అంటే ఒక్కొక్క ఇంగ్రీడియంట్ గురించి, ఒక్కొక్క హెల్త్ గురించి ఒక న్యాచురల్ గా చెప్తున్నారు డాక్టర్స్ ఇక్కడ చెప్తున్నారు కదా. మనకు న్యాచురోపతి డాక్టర్ మంతెన గారు ఒక్కొక్క వీడియో గురించి చాలా స్పెషల్ గా చెప్తున్నారు. ఆ సార్ ఏం చెప్పారు ఒక మాట, ఇవన్నీ మనము ఆహారంగా తీసుకుంటున్నాం కానీ ఆహారమే కాదండి, ఇవి ఔషధంగా పనిచేస్తున్నాయి అని చెప్పారండి కదా. అంటే మనకి ఆహారం అని తెలుసు, పసుపు అనేది ఆహార రూపంలో తీసుకుంటున్నాము. సాంబ్రాణి గుగ్గిలం అనేది మన అమ్మమ్మ వాళ్ళు మనకి పొగ రూపంలో వేసుకుంటామని తెలుసు. దాంట్లో ఉసిరి తెలుసు, మనకి శతావరి అనేది ఔషధ మూలిక తెలుసు, కానీ చాలా తక్కువగా. దాంతో పాటుగా దీంట్లో ఉన్న కుంకుమ పువ్వు గాని, నల్లేరు తీగ గాని, వావిలి గాని, ఉసిరి గాని, ఆమ్ల గాని, లక్ష్మణ ఫలము గాని, నల్ల నువ్వులు గాని, ఇవన్నీ మనకు తెలిసిన ఆహారమే. కానీ సరైన రీతిలో మన శరీరానికి ఎంత మోతాదులో అవసరమో మనకు తెలియదండి కదా. ఇది తింటే బాగుంటుందని తెలుసు, కానీ ఎంత మోతాదులో అవసరమో అని తెలియదు. అప్పుడప్పుడు తింటూ ఉంటే ఇది ఆరోగ్యానికి మంచిదని తెలుసు, కానీ ఇది ఆహారంగా సపోర్ట్ అవుతూనే ఔషధంగా మనకు అనారోగ్య సమస్యలు రాకుండా, ఒకవేళ ఏమైనా అనారోగ్య సమస్యలు ఉంటే ఇది రిపేర్ చేయడానికి సెల్యులార్ సిస్టమ్ లో రిపేర్ చేసి మెడిసిన్ గా సపోర్ట్ చేస్తుంది. అందుకే పోనీ అంత ఈజీగా ఏమి రాలేదండి. అంతా ఇవన్నిటిని క్లినికల్ గా సైంటిఫికల్ గా ట్రయల్ చేసిన తర్వాత మనకి ఈ ప్రొడక్ట్ అన్నిటిని బయటికి రావడం జరిగింది. సో మరి ఇట్లాంటి అద్భుతమైన ప్రొడక్ట్ మరి ప్రివెన్షనల్ గా తీసుకొని మన 30 వచ్చిన ఉమెన్ ప్రివెంట్ గా తీసుకుంటూ వచ్చే బెనిఫిట్స్ ఎన్నో. ఈ రోజున మెన్స్ట్రువల్ అంటేనే భయం. అసలు 10-14 సంవత్సరాలు వచ్చాయంటే తొందరగా మెన్స్ట్రువల్ అయిపోతున్నారు. మెన్స్ట్రువల్ ఏంటంటే పీరియడ్స్ ఇరెగ్యులర్ అయిపోతుంది. సో ఒక ఏజ్ తో లిమిట్ లేకుండా అయిపోతుంది. తొందరగా 25-30 వచ్చేలోపు మెనోపాజ్, ఎప్పుడో 55-60 రావాల్సిన మెనోపాజ్ 25-30లోనే రావడం జరుగుతుందండి. హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అవుతా ఉన్నాయి, వెయిట్ పెరిగిపోతా ఉన్నారు. అసలు ఏం కాంప్లికేషన్స్ అవుతున్నాయి, అసలు మనలో ఏం జరుగుతుందో అర్థం కాని స్థితిలో మనం ఉన్నాం. కాబట్టి ఈ యొక్క ఫుడ్ సప్లిమెంట్, ఈ పోషకాలు, దాంతో పాటుగా మెడిసిన్ వాల్యూస్ ఉన్న ప్రొడక్ట్ మనం కనుక తీసుకున్నట్లయితే ప్రివెన్షనల్ గా కాపాడుకోవచ్చు. ఏదైనా కాంప్లికేషన్స్ ఉంటే మనం బయటికి రావడానికి డైటరీ సప్లిమెంట్ గా సపోర్ట్ అవుతుంది మన యొక్క. సో మరి ఇట్లాంటి అద్భుతమైన ప్రొడక్ట్ చక్కగా గాజు బాటిల్లో న్యాచురల్ గా 1 లీటర్ బాటిల్ తీసుకోవడం జరిగింది కదండి. మరి ఇట్లాంటి వండర్ఫుల్ ప్రొడక్ట్ డిజైన్ చేసి తీసుకొచ్చిన మన యొక్క కంపెనీ అన్సార్ సార్కి ఒక్కసారి హార్ట్ఫుల్ గా మనం థ్యాంక్స్ చెప్పుకుందాం. సో థ్యాంక్ యూ సో మచ్ వసుంధర మ్యామ్, వండర్ఫుల్ ప్రెజెంటేషన్. ఏమి తెలియదు, చాలా రోజులు అయింది అనుకుంటేనే మంచి ఇన్ఫర్మేషన్ మీరు ఇవ్వడం జరిగింది. సో మనకి షేరింగ్ లోకి వెళ్ళిపోదామండి. సో ఇక్కడ శాంతి మేడం మీరు కంఫర్ట్గా ఉన్నారా? రంగా సార్, ఎస్, ఒకసారి రంగా సార్ ప్లీజ్ వెల్కమ్ సార్. ఒకసారి మీ మాటల్లో ప్లీజ్ వెల్కమ్ సార్. రంగా సార్ Star1000. సో ఒకసారి సార్ కొన్ని ఎక్స్పీరియన్స్ మీ మాటలో ఒక మాట షేర్ చేసుకోండి సార్ ఈ రోజు సెషన్ గురించి. మేడం నేను బయట ఉన్నా మేడం కొంచెం. ఎస్ సార్, ఓకే సార్, ఓకే సార్, థ్యాంక్ యూ రంగా సార్. శాంతి మేడం ఓకేనా, మీరు కంఫర్ట్గా ఉన్నారా? మంజుల మ్యామ్ ఇంకొకవేళ పాసిబుల్ అవుతే ఒకసారి అడ్మిట్ చేసుకొని మాట్లాడండి మేడం. ఇక్కడ సునీత మేడం ఉన్నారు, సునీత తిరుపతి గారు ఉన్నారు. వీలైతే మేడం మీ యొక్క టెస్ట్ మోన్ ఏ విధంగా ఉంటే మీరు షేర్ చేసుకోండి మ్యామ్. ప్లీజ్ వెల్కమ్ మ్యామ్ సునీత మ్యామ్.
గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఎస్. నా పేరు సునీత. నేను కరీంనగర్ నుంచి మాట్లాడుతున్నాను మేడం. నేను ప్రోడక్ట్ వాడుకున్నాను, మంచి రిజల్ట్ తీసుకున్నాను మేడం. నాకు అంటే నిద్ర సమస్య, ఇట్లా మైగ్రేన్ పెయిన్, తలనొప్పి బాగా ఇట్లా పెయిన్ ఉండేది మేడం. అలా జర్నీ చేసినప్పుడు బాగా ఇబ్బందిగా అనిపించేది. అప్పటికే వెతుకుతున్నాను, ఇట్లా టాబ్లెట్స్ కాకుండా వేరే ఏమైనా న్యాచురల్ గా దొరికితే బాగుండు అని అనుకుంటున్నాను. బయట అంటే టాబ్లెట్లు వేసుకోవడం ఇష్టం లేదు మేడం. నాకు బాగా టాబ్లెట్లు ఇచ్చిర్రు, అది చూయించుకున్నాను. టాబ్లెట్ వాడుకోవడం ఇష్టం లేక నేను ఆ టాబ్లెట్లు అట్లనే పెట్టుకున్నాను. తర్వాత కొన్ని రోజులకు మా పాప, మేడం వాళ్ళ పాప ఫ్రెండ్స్ అట్లా పరిచయం అవడం వల్ల ఫస్ట్ పాపకు పింపుల్స్ కోసం వాడడం, అది కొంచెం రిజల్ట్ రావడం, తర్వాత మా సార్కి ఆస్తమా, అలా వాడుకోవడం వల్ల మాకు మంచి రిజల్ట్ వచ్చినాయి మేడం. అంటే మేము ఒక్కదానికి వాడుకుంటే ఇన్ని సమస్యల నుంచి బయట పడ్డాము అని నాకు చాలా కాన్ఫిడెంట్ ఉండే. అంటే మనం ఒక్కదానికి వాడుకుంటే, ఇప్పుడు టాబ్లెట్ అనేది, నేను మైగ్రేన్ పెయిన్ అన్నాను కదా మేడం, మైగ్రేన్ పెయిన్ కే తగ్గిస్తుంది. అంటే మిగతా ప్రాబ్లం కి మనకు అంటే నువ్వు పెయిన్ నే తగ్గిస్తుంది, వేరే ప్రాబ్లం ఏం మనకి తగ్గించదు. అదొకటి మేడం. మళ్ళీ మనము ఇది వాడుతూ ఉంటే అంటే మెల్లిమెల్లిగా ఏదైనా సమస్య ఉంది అని అంటే అది వాడుతూ ఉంటేనే తెలుస్తుంది. అంటే కొంతమంది ఇన్ని డబ్బులు అది ఇది అని అనుకుంటారు. స్టార్టింగ్ లో నేను కూడా అట్లనే అనుకున్నాను, అది ఎలా ఉన్నాయో అనుకున్నాను మేడం. అది నేను కొంచెం టైమే తీసుకున్నాను, తీసుకున్నాకనే వాడుకోవడం జరిగింది. బాగుంది. అంటే డబ్బు ముఖ్యం కాదు మేడం, ఇక్కడ మనము ఆరోగ్యంగా ఉండడమే ముఖ్యం. మెయిన్ ఆరోగ్యంగా ఉంటే మనం ఎన్ని డబ్బులైనా సంపాదించుకోవచ్చు అని బాగా అర్థమైంది మేడం నాకు ఇక్కడ. అంటే అందరికి, మాకు ఇంట్లో పిల్లలకి, నాకు, మా సార్కి, అందరికి సమస్యలే ఉన్నాయి. ఇలా అందరికి టాబ్లెట్స్ వాడుకుంటా ఉంటే ఆ టాబ్లెట్స్ వల్ల కిడ్నీ ప్రాబ్లమ్స్ రావడం అనేది, ఇంకా వేరే వేరే ప్రాబ్లమ్స్ కి వెళ్ళడం జరుగుతుంది మేడం. అట్లా వాళ్ళకి వచ్చినాక నాకు బాగా అంటే కొంచెం తెలుసు, కాకపోతే ఇంత బాగా తెలియదు. అంటే అప్పటికి మంతెన సార్ వీడియోస్ అలా చూసుకోవడము, అలా ఇంట్లోనే కొంచెం ఇట్లా ప్రయత్నం చేయడం, అలా వాడుకోవడం, అలా తీసుకోవడం, పిల్లలకు కానీ నేను కానీ ఎవరైనా అలా తీసుకున్నాక నాకు వాడుకున్నాను. కానీ అది తొందరగా రిజల్ట్ అంటే వచ్చింది మేడం. కానీ అది ఊకే మనం చేస్తూ ఉండాలి. అలా చేయడం కూడా మనకు వీలు కాని పరిస్థితి ఉంటుంది మేడం. ఊకే ఇట్లా చేసుకొని తాగడం కానీ ఏదైనా కానీ, ఇప్పుడు ఇదైతే కేర్ అయినా కానీ కాఫ్ అయినా కానీ 5 minutes లో, 1 second లో కూడా కేర్ తీసుకోవచ్చు మేడం. అలా చాలా బాగా అన్ని ప్రొడక్ట్స్ బాగున్నాయి మేడం. అందరికి, మాకు ఇంట్లో అందరికి బాగా పనిచేసింది, బాగా అనిపిస్తుంది. పాపకు, నాకు, మా హస్బెండ్ కి, అందరికి అనేది చాలా బాగా మంచి ప్రొడక్ట్స్ మేడం. ఇవి ఖచ్చితంగా వాడుకోవాల్సిందే. వాడుకొని రిజల్ట్ వచ్చేదాకా వెయిట్ చేయాలి అని నేను అనుకుంటున్నాను. ఒక బాటిల్ 2 బాటిల్స్ అంటే సార్ వాళ్ళు చెప్తూనే ఉంటారు, 1-2కి రిజల్ట్ రాదు. ఒక్కొక్కళ్ళ బాడీ మెటబాలిజాన్ని బట్టి రిజల్ట్ వచ్చేదాకా వెయిట్ చేయాలని అంటా ఉంటారు. అలా వెయిట్ చేయాలని నేను కోరుకుంటున్నాను. నేను అలా వెయిట్ చేసి మంచి హెల్త్ అయితే తీసుకున్నాను మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మేడం వసుంధర మేడం చాలా క్లియర్ గా, మెల్లిగా బాగా చెప్పడం జరిగింది మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ సునీత మ్యామ్. మీరు కూడా చక్కగా ప్రజెంటేషన్ ఇచ్చేసారు, ఇప్పుడు మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అంటే మన బాడీ మెటబాలిజం బట్టి మనకి ప్రొడక్ట్ అనేది చక్కగా సపోర్ట్ అవుతుంది చెప్పారు. చాలా మంది ఇప్పుడు మేడం అన్నారు, ఇంట్లో ఫ్యామిలీ, పిల్లలకి అందరికి ఇబ్బందులేండి, అందరికి టాబ్లెట్లేనండి, మరి ఎంతకాలం వాడతాం అలాగా అంటే, టాబ్లెట్లు జస్ట్ ఓన్లీ ఎమర్జెన్సీ మాత్రమేనండి, కానీ పర్మనెంట్ సొల్యూషన్ కాదు. పర్మనెంట్ సొల్యూషన్ మనకు దొరకాలి అంటే మనకి సరైన ఫుడ్ అనేది, ఫుడ్ లో మార్పులు అనేది రావాలి. అలాంటి ఫుడ్ సప్లిమెంట్సే మన యొక్క ప్రొడక్ట్స్ అండి. ఇవన్నీ హోలిస్టిక్ గా సపోర్ట్ అవుతాయి. ఒక్కొక్క ఆర్గానికి ఒక్కొక్క టాబ్లెట్ వేసుకుంటూ ఉంటే ఇంకొక ఆర్గాన్ డ్యామేజ్ అయిపోతుంటే మళ్ళీ దానికోసం టాబ్లెట్స్ అంటే ఎంత రిస్క్ చూడండి. అట్లాంటివి ఏమి లేకుండా మనకు తెలియకుండానే కాంప్లిమెంటరీగా కూడా మన ప్రొడక్ట్స్ అనేది సపోర్ట్ అవుతున్నాయండి. సో థ్యాంక్ యూ మ్యామ్, వండర్ఫుల్ టెస్ట్ మనీ తీసుకున్నారు. సో సునీత మేడం ఒకసారి మనం థ్యాంక్స్ చెప్దాం, పాటిద్దాం. శాంతి మ్యామ్ మీరు కంఫర్ట్ గా ఉంటే ఒకసారి పంపిస్తే మిమ్మల్ని ఇన్వైట్ చేస్తాను మ్యామ్. ఎస్ ప్లీజ్ వెల్కమ్ శాంతి మ్యామ్. సో మీ యొక్క టెస్ట్ మనీ, మీకున్న ఎక్స్పీరియన్స్ లో కొన్ని షేరింగ్ చేసుకోండి. ప్లీజ్ వెల్కమ్. డిస్టర్బెన్స్ ఉంటుంది అనుకోవద్దు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మ్యామ్, నాకు అవకాశం ఇచ్చినందుకు. నేను పంపిద్దాం విజయవాడ.
నాకంటే ఇవాళ అయితే నేను చెప్పడానికి కొంచెం భయం పడేదాన్ని. ఇప్పుడు వసుంధర మేడం చెప్తుంటే చక్కగా ఇంకా బాగా అర్థమైంది. నేను కూడా చెప్పగలను అనే కాన్ఫిడెన్స్ నాకు వచ్చింది. కాఫీ పల్స్ కేర్ అన్ని బట్ చెప్పడం అంటే నోట్స్ రాసుకుంటే కొంచెం ఆ ప్రిపరేషన్ అనేది ఉంటే ఆ భయం ఉండదు. నాకైతే ఇక్కడ వెల్నెస్ బాస్కెట్ లో భయం ఏం లేదు. ఎందుకంటే అందరూ నా నా ఫ్యామిలీ అని నేను ఫీల్ అవుతున్నాను. సో నాకు ఆ భయం అయితే ఏం లేదు. సో మన ప్రొడక్ట్స్ అన్ని కూడా ఫస్ట్ వెల్నెస్ ఇదంటే ఇప్పుడు లేడీస్ పిల్లల అని ఏం లేదు, పెద్దవాళ్ళ అని ఏం లేదు, అందరికీ కూడా నవేడేస్ ప్రివెన్షనల్ పర్పస్ గానే ఫస్ట్ ఈ ప్రొడక్ట్ పరిచయం చేయాలని ఎవ్రీ ఫ్యామిలీకి ఉండాలి. నీడ్ ఉంటే చాలా ఉంది కాబట్టి నేను అలాగే చెప్పడం జరుగుతుంది. పిల్లల దగ్గర నేను నా పిల్లలకు కూడా నేను ప్రివెన్షన్ పర్పస్ గానే స్టార్ట్ చేసేసాను. ఎందుకంటే ఫుడ్ అంతా కూడా బయట ఫుడ్ ఎలాగే ఏం లేదు, అసలు బాగాలేదు. సో ఆ పర్పస్ లోనే నేను పిల్లల కోసం ఇవ్వడం. ఎందుకంటే టెస్టిమోనియల్స్ లో టీమ్ లో శ్యామల మేడం, స్టార్ శ్యామల మేడం దగ్గర ఒక మంచి టెస్టిమోనియల్ ఉంది. అది కూడా మేడం వచ్చారు, మేడం లెఫ్ట్ అయిపోయినట్టున్నారు. ఓకే, అయితే ఆ మేడం దగ్గర కూడా ఐకేర్ టెస్టిమోనియల్ సూపర్ టెస్టిమోనియల్ ఉంది. మేడం ఒకసారి ఈసారి అటెండ్ అయినప్పుడు ఒకసారి చెప్పమని అడుగుదాము. అది మేడం అయితే జాయింట్ పెయిన్స్ ఏజ్డే ఉమెన్ ఐకేర్ ఒక 2 బాటిల్స్ కి 1 బాటిల్ కి ఆమెకి చాలా మంచి రిజల్ట్ వచ్చింది. అండ్ పీరియడ్స్ రెగ్యులారిటీ ఉన్న లేడీ ఒక ఉమెన్ 35 years ఆమె కూడా కొంచెం రెగ్యులారిటీ లేకపోతే ఆ రెగ్యులారిటీ ఉన్నాయి, బాగున్నదని ఆమె ఒక అలా 2 టెస్టిమోనియల్స్ చెప్పడం జరిగింది. ఈసారి నేను టైం తీసుకుని వీడియోస్ తీసుకుంటాను సార్. అలాంటి టెస్టిమోనియల్స్ మన దగ్గర ఉన్నందుకే చాలా మంచి రిజల్ట్ వచ్చాయని నేను కూడా హ్యాపీగా చెప్పడం జరుగుతుంది సార్. థ్యాంక్ యూ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చారు. థ్యాంక్ యూ శాంతి మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ సో ఫర్ యువర్ షేరింగ్. ఎస్ మ్యామ్, మన వెల్నెస్ బాస్కెట్ అంటేనే మనకి మన ఇంటిలాగా అనిపిస్తుంది చెప్పారు కదా, మన కాన్ఫిడెంట్ పెంచుతుంది, మన ఫస్ట్ ధైర్యాన్ని వస్తుంది. ఇది మన ఇంట్లో మనం మాట్లాడుకున్నట్టే మనం చెప్పుకున్నట్టే ఉంటుందండి. ప్రాక్టీస్ సెషన్, అందుకే ఎంత ప్రాక్టీస్ చేస్తూ వింటూ ఉంటే మనం రేపు చెప్పడానికి ఇంకా మంచి అవకాశంగా ఉంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్ శాంతి మ్యామ్. సో చివరిగా మన పెరల్ ఎగ్జిక్యూటివ్ మా శెట్టి సార్ ఇన్వైట్ చేసుకుందాం. సో ప్లీజ్ వెల్కమ్ సార్, ఈ రోజు మీ యొక్క సజెషన్స్ మన యొక్క సెషన్ కోసం సార్. ప్లీజ్ వెల్కమ్ సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. వండర్ఫుల్ మాస్టర్ ఆఫ్ సెరమనీ బై సుజాత మేడం, రూబీ ఎగ్జిక్యూటివ్, అండ్ వసుంధర మేడం. గ్రేట్, కీప్ ఇట్ అప్, కీప్ కంటిన్యూ, కీప్ రాకింగ్. సో ఎట్ ద ఏజ్ ఆఫ్ 65 శ్రీరంగ సార్ ప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు, శ్రీరంగ సార్ ల్యాప్టాప్ యూజ్ చేసినప్పుడు, శ్రీరంగ సార్ స్క్రీన్ షేరింగ్ చేయగలిగినప్పుడు, ఎట్ ద ఏజ్ ఆఫ్ 60 years 60 సంవత్సరాల ఏజ్లో వసుంధర మేడం, మీకు నేను ఏం తక్కువ కాదు, నేను కూడా యూత్ అని చెప్పి మేడం ఎంతో ఎనర్జెటిక్గా, ఎంతో యాక్టివ్గా కదా. సో ఎంతో యాక్టివ్గా తన వే ఆఫ్ ప్రొనౌన్సియేషన్ కానీ, ఎక్స్ప్లెనేషన్ కానీ, కాన్ఫిడెన్స్ కానీ. సో అదే నేను చెప్పేది, ప్రతి ఒక్కరిలో స్కిల్ ఉంటుంది, ప్రతి ఒక్కరిలో నాలెడ్జ్ ఉంటుంది. సో మనం ముందుకొచ్చి మాట్లాడుతుంటే, మన భయాన్ని లోపల తీసేస్తుంటే అందరూ కూడా, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ద బెస్ట్ ప్రజెంటేటర్స్ అవుతారు. ఎవరి లోపల ఏ బలం ఉందో ఎవరికి తెలీదు కదా. ఏదో సామెత అంటుంటారుగా, హనుమంతుని బలం హనుమంతుని తెలియదు, రాముడు వచ్చి గుర్తు చేసినట్టుగా. అలాగే మన బలం మనకు తెలీదు. సో ఒక ప్లాట్ఫామ్ మీద మనం పర్ఫార్మెన్స్ చేస్తున్నప్పుడే మన బలం ఏంటో మనకు తెలుస్తుంది. ఓకేనండి, రైట్. ఈరోజు ఉమెన్స్ హెల్త్ అవేర్నెస్ కోణంలో మహిళల ఆరోగ్యం గురించి చాలా చక్కగా సవివరంగా మేడం చెప్పడం జరిగింది కదా. మనకు టోటల్ అల్ల ఉన్న 13 రకాల ఇంగ్రీడియంట్స్ గురించి తెలియాల్సిన అవసరం లేదు వరలక్ష్మి మేడం. సింపుల్గా ఇప్పుడు మేడం ఏదైతే 4 ఇంగ్రీడియంట్స్ చెప్పింది కదా, ఆ 4 ఇంగ్రీడియంట్స్ గురించి ఒక 5 పాయింట్లు ప్రిపేర్ చేసుకోండి హాయిగా. 5 into 4 ఒక 20 పాయింట్లు వచ్చినట్టేగా. సో ఆ కస్టమర్కి కానీ, కొత్త వ్యక్తికి కానీ మనం అవగాహన కల్పించడానికి మినిమం బేసిక్ పాయింట్స్ మనకు ఉంటే చాలు. ఆ బేసిక్ పాయింట్స్ తెలిసి ఉండడానికి చదువు పెద్ద అవసరం లేదు. అంత చదవాలి, ఇంత చదవాలని ఏం అవసరం లేదు. నాకు అంత నాలెడ్జ్ ఉండాలి, అంత సైన్స్ తెలియాలి, ఏది అవసరం లేదు. నేను కూడా పెద్ద సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఏం కాదుగా, నాది సోషల్ బ్యాక్గ్రౌండ్. ఈరోజు మేము కూడా ప్రజెంటేషన్ ఇస్తున్నామంటే ఎట్లా, నిరంతరం మనం అటెండ్ అవుతూ వింటూ నోట్స్. మీ సక్సెస్ మంత్రం ఏంటి సార్ అని నన్ను ఎవరన్నా అడిగితే, నా సక్సెస్ మంత్రం నేను నోట్స్ రాసుకోవడం అనే చెప్తా. నోట్స్ రాసుకున్న వాళ్ళు ఖచ్చితంగా దాన్ని పదే పదే మననం చేసుకొని, పదే పదే చూసుకోవడం వల్ల, పదే పదే అర్థం చేసుకోవడం వల్ల మనం ఖచ్చితంగా 10 మందికి అవేర్నెస్ చేయడానికి ఛాన్స్ ఉంది. ఓకేనండి, రైట్. ఈరోజు మనం కొన్ని పాయింట్స్ చర్చించుకుందాము.
ఏసిడి, ఏసిడి గురించి తెలుసుకుందాం. ఏసిడి ఏ అంటే ఎప్పుడు పడితే అప్పుడు తినకుండా ఆకలి అయినప్పుడే తినాలి. ఆకలి అయినప్పుడే తినాలి. అంతేనా బుచ్చిరెడ్డి సార్? మీరు నవ్విళ్ళంటే కరెక్ట్గా ఫాలో అవుతున్నారు అన్నట్టు. సి ఫర్ క్లీనింగ్. మన ప్రోడక్ట్స్ అన్నీ కూడా క్లీనింగ్ ఫుడ్ లాగా సపోర్ట్ అవుతుంది. అంటే మన శరీరంలో వేస్ట్ అంతా బాగా పేరుకుపోవడం వల్ల అన్ని ఆర్గాన్స్కి ఎఫెక్ట్ అవుతున్నాయి కదా. ఆ వేస్ట్ మొత్తాన్ని క్లీన్ చేయడంలో, ఆ టాక్సిన్స్ని ఎలిమినేషన్ చేయడంలో చాలా బాగా ఒక క్లీనింగ్ ఫుడ్ లాగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఎక్కడ క్లీనింగ్ జరగాలి? గట్ హెల్త్ దగ్గర ఇంపార్టెంట్. సో ఈ గట్ హెల్త్ సరిగ్గా ఉన్నది అనుకోండి, ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్. సో డి ఫర్ డైలీ ప్లాన్, సారీ డైట్ ప్లాన్. డి ఫర్ డైట్ ప్లాన్. మన డైలీ రొటీన్ ఎలా ఉంటుంది? మన డైలీ రొటీన్ ఎలా ఉంటుంది ఫుడ్ దగ్గర? సార్ నేను 3 టైమ్స్ అన్నం తింటా సార్. 3 టైమ్స్ అన్నం తింటే 3 టైమ్స్ ప్రాబ్లమ్స్ పెరుగుతూనే ఉంటుంది ఇక లోపల. ఇప్పుడు మనం డైలీ ఎక్సెసివ్ గ్లూకోజ్ గురించి మనమే చెప్తున్నాం, అవునా? దాన్ని మనం ఎలా అర్థం చేసుకొని పాటిస్తున్నాం. అందుకే మనం మ్యాక్సిమం మధ్యాహ్నం ఒక్క పూట రైస్ తిన్నారు, ఓకే. మార్నింగ్ ఈవినింగ్ లైట్ ఫుడ్ టిఫిన్స్ తినడం కానీ, లేకపోతే ఫ్రూట్స్ తినడం కానీ, వెజిటేబుల్స్ కర్రీ తీసుకోవడం కానీ, అది కూడా మనం ఎట్లా వైట్ రవ్వలని కంప్లీట్గా అవాయిడ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎక్కువ జొన్నలతో చేసుకున్నాయి, రాగులతో చేసుకున్నాయి, మిల్లెట్స్తో చేసుకున్నాయి, అలాంటివి మనం ఇంప్లిమెంటేషన్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. సో మనం ఎన్ని ప్రోడక్ట్స్ వాడినా కూడా డైట్ దగ్గర మనం కొన్ని జాగ్రత్తలు పాటించడం అనేది ఇంపార్టెంట్. సార్ నేను డైట్ ఫాలో గానీ ఏం గాను, అన్ని తింటా, ఇష్టం ఉన్నట్టుంటా, మళ్ళీ ప్రోడక్ట్ వాడతా, నాకేం తగ్గలే కదా సార్ అనే పదం మనం రావద్దు. సో డైట్ ప్లస్ ఫుడ్ హ్యాబిట్స్ని ఫాలో అవుతూనే ప్రోడక్ట్ని వాడడం వల్ల కాంబినేషన్ ఆఫ్ ద చేంజెస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో ఓకేనండి, ఇది ఒకటి. ఇంకోటి వచ్చేసి ముఖ్యంగా ఇక్కడ హార్మోన్స్ అంటే అన్నిటికీ మహిళలు ఫేస్ చేస్తున్న సమస్యలు అన్నిటిలో ఎక్కువ ఇబ్బంది పడేది ఏంటంటే ఈ హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ వల్లనే రకరకాల సమస్యలు వస్తున్నాయి కదా. ఈ హార్మోన్స్ని బ్యాలెన్సింగ్గా ఉంచడానికి ఏం కావాలంటే ప్రోటీన్స్ అనేది అవసరం. ప్రోటీన్స్ అనేది అవసరం. హార్మోన్స్ని బ్యాలెన్సింగ్ ఉంచాలంటే ప్రోటీన్స్ అనేది అవసరం. అండ్ ఇంకోటి ఏంటంటే మహిళల్లో రక్తహీనత సమస్యలు ఎక్కువ వస్తున్నాయి. ఇప్పుడు మేడం చెప్పినట్టుగా హిమోగ్లోబిన్ పర్సెంటేజ్ చాలా తక్కువ ఉంటుంది. మన మహిళల్లో హిమోగ్లోబిన్ పర్సెంటేజ్ పెరగాలంటే విటమిన్ సి ఫుడ్ తీసుకోవాలి వాళ్ళు ఎక్కువగా. విటమిన్ సి ఫుడ్ అంటే ఒక ఐపల్స్ తాగితే, ఒక ఐకేర్, ఒక ఐపల్స్ తాగితే మనకు ఆటోమేటిక్గా బ్లడ్ పర్సెంటేజ్ ఇంప్రూవ్ అవ్వడానికి కూడా ఉపయోగపడుతుందిగా. సో విటమిన్ సి ఫుడ్ తీసుకోవడం అనేది ఇంపార్టెంట్. ఇకపోతే కాల్షియం రిచ్ ఫుడ్స్ తీసుకోవడం అనేది కూడా ఇంపార్టెంట్. ఇంతకుముందు మేడం చెప్పింది మహిళల్లో బొక్కలలో అరుగుదల తగ్గిపోతుంది, ఎముకల సమస్యలు వస్తున్నాయి అని అంటున్నారు కదా. సో అందుకే కాల్షియం ఎక్కువ ఉన్నది తీసుకోవడం కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఐస్లిమ్ తీసుకోండి, ఫైబర్స్ అందుతుంది, కార్బ్స్ అందుతున్నాయి, ప్రోటీన్స్ అందుతున్నాయి, విటమిన్స్ కూడా అందుతున్నాయి కదా. మరి వెంటనే ఐస్లిమ్ అని అడిగితే మనకి ఏం గుర్తొస్తుంది? వెయిట్ లాస్, వెయిట్ గెయిన్, వెయిట్ లాస్, వెయిట్ గెయిన్, ఇట్లనే ఆలోచిస్తున్నాం. కాదు మనకి ఏ సమస్య లేదు. మనం నార్మల్ వెయిట్, కరెక్ట్ వెయిట్ ఉన్నాం అనుకోండి, 3 డేస్కి ఒక బారు, లేదా 1 వీక్ ఒక బారు, 2 డేస్కి ఒక బారు అట్లా కూడా తీసుకోవచ్చు. ఒక స్నాక్స్ లాగా అట్లా మనం తీసుకోవచ్చు. అండ్ ఎక్సర్సైజ్ విషయంలో కూడా మనం కొంచెం కేరింగ్ తీసుకోవడం. పెద్ద పెద్ద విషయాలు కాదు, ఇంటి దగ్గరనే సిద్ధ వాకింగ్ అని ఉంటుంది కదా. మీరు యూట్యూబ్లో కొట్టండి సిద్ధ వాకింగ్ అని కొడితే వచ్చేస్తుంది ఆ వీడియో. మన ఇంటి దగ్గరలోనే ఉంటూ మనం వాకింగ్ చేయడం కొద్దిగా అలవాటు చేసుకోవడం. బ్రెత్ కౌంట్, మన మెంటర్ ఎప్పుడు చెప్తుంటాడు కదా, బ్రెత్ కౌంట్, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అనేది చేయడం కూడా కొంత ముఖ్యం. ఇప్పుడున్న ఈ ప్రాపంచిక సమాజంలో ఏమవుతుందంటే మానసిక ఒత్తిడి ఎక్కువైపోతుంది కదా. ఇప్పుడు మేడం అన్నట్టుగా మహిళల్లోనే స్ట్రెస్ ఎక్కువ అవుతుందంట. మరి ఒత్తిడి ఎక్కువ అవ్వడం వల్ల ప్రతి ఒక్కరిలో ఒత్తిడి కామన్ కదా. మరి ఆ మానసిక ఒత్తిడికి గురవుతున్నప్పుడు ఆలోచనలు ఇంకా పెరుగుతున్నప్పుడు సమస్యలు ఇంకా పెరుగుతున్నాయి కానీ తగ్గట్లే కదా. సో మరి ఆ స్ట్రెస్ కంట్రోల్ అవ్వడానికి ఒకటే ఒక మార్గం, మనం మెడిటేషన్ని ప్రాక్టీస్ చేయడం కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. సో వీలైనంతగా మనం కొంచెం మెడిటేషన్ డైలీ మీ కుదిరిన టైంలో మార్నింగ్ నుంచి నైట్ వరకు, మధ్యాహ్నం కుదిరితే మధ్యాహ్నం, మార్నింగ్ కుదిరితే మార్నింగ్, ఈవినింగ్ అయితే ఈవినింగ్, మీ ఖాళీ టైంలో 5 నిమిషాలు కూర్చోగలుగుతారా? చక్కగా ఒక మ్యూజిక్ పెట్టుకొని, హెడ్ ఫోన్స్ పెట్టుకొని ఆ మెడిటేషన్లో కూర్చోడం. 10 మినిట్స్ అయితే 10 మినిట్స్, మీ ఓపిక ఎంత అయితే అంత. సో అలా మెడిటేషన్ కూడా ప్రాక్టీస్ చేయడం అనేది సీరియస్గా తీసుకోండి. ఇక్కడ ఏంటంటే స్ట్రెస్ని మేనేజ్ చేసుకోకపోతే ఏమవుతుందంటే హార్మోన్స్ రిలేటెడ్ ఇష్యూస్ ఎక్కువ వస్తాయి. మరి హార్మోన్ రిలేటెడ్ ఇష్యూస్ ఎక్కువ రాకుండా ఉండాలంటే స్ట్రెస్ కంట్రోల్ చేసుకోవాలి, ప్లస్ హ్యాపీగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. హ్యాపీగా ఎట్లుండాలి సార్? హ్యాపీగా అంటే
హ్యాపీనెస్ ని ఎత్తుకోవాలి. ప్రతి దాంట్లో మనకు హ్యాపీనెస్ అనేది ఉంటది కదా. చిన్న పిల్లలతోని స్పెండ్ చేసినప్పుడు హ్యాపీనెస్ రావచ్చు, లేదా ఒక చిన్న 2-3 జోక్స్ చూసినప్పుడు హ్యాపీనెస్ రావచ్చు కదా. ఎప్పుడు ఆల్వేస్ మనం సంతోషంగా, ప్రశాంతంగా, హ్యాపీగా ఉండేలాగా చూసుకోవాలి. ఎందుకంటే నిత్య జీవితంలో రకరకాల ఆలోచనలు వస్తూనే ఉంటాయి కదా. సో అలా మన సంతోషాన్ని దొంగిలించే హక్కు ఎవరికి లేదు కదా. మన సంతోషాన్ని మనమే క్రియేట్ చేసుకోవాలి. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అయితే ఫైనల్ గా మనిషిని వేధిస్తున్న 5 విషయాలు ఏంటంటే, ప్రతి మనిషిని వేధిస్తున్న 5 విషయాలు ఏంటంటే, మొదటిది స్వచ్ఛమైన నీరు లేదు కదా. అంతా పొల్యూటెడ్ అయిపోయింది. వాటర్ కూడా సమ్ టైమ్స్ సరిగ్గా ఉండట్లేదు. స్వచ్ఛమైన నీరు లేదు అండ్ స్వచ్ఛమైన గాలి కూడా లేదు. పొల్యూషన్ ఎట్లా పెరిగిపోయింది? భయంకరంగా పెరిగిపోయింది కదా. స్వచ్ఛమైన గాలి లేదు. 3, స్వచ్ఛమైన ఆహారం కూడా లేదు. అంతా కూడా కల్తీ అయిపోతుంది. ఏది కూడా న్యాచురల్ గా దొరకట్లే కదా. 4, మానసిక ఒత్తిడి సమస్యలు. 5, అన్నిటికన్నా అతి ముఖ్యమైనది అరుగుదల సరిగ్గా లేకపోవడం. ఇవి 5 ప్రతి ఒక్క మనిషిని వేధిస్తున్న ముఖ్యమైన విషయాలు. అవునా? అందుకే ఇక్కడ మన వెల్నెస్ గురించి ఏం చెప్తున్నారు మన సీనియర్స్, మన మెంటర్ అండ్ మన కంపెనీ మేనేజ్మెంట్ అందరు సార్ ఏమని చెప్తున్నాడు? ఆరోగ్యం నా జన్మ హక్కు అంటున్నాం మనం కదా. నా ఆరోగ్యాన్ని నేనే కాపాడుకోవాలి, అది నా హక్కు. నా ఆస్తిని నేను కాపాడుకోవాలి, ఇది నా ఇల్లు, నా ల్యాండ్, నా పొలం అని ఆస్తిని ఎట్లయితే కాపాడుకుంటానమో, ఈ ఆరోగ్యం కూడా నా ఆస్తే కదా. ఒక కిడ్నీ డ్యామేజ్ అయితే ఎన్ని కోట్లు పెట్టాలి, ఎన్ని లక్షలు పెట్టాలి. ఒక లివర్ డ్యామేజ్ అయితే ఎన్ని లక్షల కోట్లు పెట్టాలి. అంటే ఒక్కొక్క ఆర్గాను ఎన్ని లక్షల కోట్లతో విలువైందండి. సో కంటికి కనబడే ఆస్తులను కాపాడుకునే ఆలోచనలో ఉన్నాం, కానీ కంటికి కనబడని లోపల ఆస్తులను కాపాడుకోవడం అనేది ఇంపార్టెంట్. అవునా కదా. సో మరి ఇలాంటి ఒక మన శరీరాన్ని మనం ఎంత కాపాడుకుంటున్నాం, ఆరోగ్యం విషయంలో ఎంత అవేర్గా ఉంటున్నాము, అసలు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటే ఏంటిది, దాని గురించి ఒక రీసెర్చ్ చేయండి. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటే ఏంటిది, ఆరోగ్యం విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, తినే ఫుడ్ దగ్గరనే ఎలా ఉంటున్నా, ఎంత ఫుడ్ తింటున్నా, ఫుడ్కు మధ్యలో గ్యాప్ ఎంత ఉంటుంది అనేది, ఇవి ప్రతి ఒక్కటి అలా మన ఆరోగ్యం గురించి మనమే చెక్ చేసుకోవాల్సిన విషయం 100% అవకాశం ఉంది. ఓకేనండి. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటిదాకా ఓపికగా కూర్చున్న వాళ్ళందరికీ అండ్ వండర్ఫుల్ అవేర్నెస్ చేసిన వసుంధర మేడంకి అండ్ నన్ను ఇన్వైట్ చేసిన సుజాత మేడంకి థ్యాంక్ యూ. ఓవర్ టు సుజాత మేడం. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. రియల్లీ సీనియర్ నాలెడ్జ్ సీనియర్ కదండి. సో వండర్ఫుల్. ఒక ఏసీడీ రూపంలో మనకి మంచి ఇంకొక అలర్ట్నెస్ ఇవ్వడానికి మంచి ఇన్ఫర్మేషన్. ఏ మీన్స్ ఆకలైనప్పుడు మాత్రమే అన్నం తినాలి, ఏదో ఇంట్లో మంచి ఫుడ్ ఉంది కదా ఏం కాదులే మళ్ళీ ఒకసారి తినేద్దాం అంటే అట్లా కాదు. దెన్ క్లీనింగ్ అనేది జరగదు అక్కడ. సో సి అనేది క్లీనింగ్ ఫుడ్ అనేది మనం తీసుకోవాలని చెప్తున్నారు. మెయిన్ నెక్స్ట్ వచ్చి డి వచ్చేసి డైట్ ప్లాన్ కరెక్ట్ గా ఉండాలి. సో డైట్ అనేది రొటీన్, ఏదో ఒక రోజు 2 రోజులు కాకుండా మన రొటీన్ గా మన డైట్ ప్లాన్ అనేది పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకోవాలి. సో మరి ఇట్లాంటి మంచి నాలెడ్జ్ మనకు కావాలి అన్నా, దొరకాలి అన్నా, మనం నేర్చుకోవాలి అన్నా, మనం నేర్చుకునే ఇన్ఫర్మేషన్ మన టీమ్ కి, మన కస్టమర్స్ కి, మన ప్రాస్పెక్ట్స్ కి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అన్నా, సో వండర్ఫుల్ ఇలాంటి వండర్ఫుల్ మనకి ప్రోగ్రామ్స్ అనేది మనకి చాలా సపోర్ట్ అవుతాయి. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ యొక్క మంచి నాలెడ్జ్ మాకు అందించినందుకు సార్ అందరం ఒకసారి హార్ట్ఫుల్ గా థ్యాంక్స్ చెప్తూ సో మనం కన్క్లూడ్ చేసుకుందాం. సో మరి ఈ రోజు వండర్ఫుల్ హెల్త్ అవేర్నెస్ చేసిన వసుంధర మ్యామ్ కి హార్ట్ఫుల్ గా థ్యాంక్స్ చెప్తూ, సో చక్కని టెస్ట్ మోని షేర్ చేసుకున్న సునీత మ్యామ్ కి కూడా హార్ట్ఫుల్ గా థ్యాంక్స్ చెప్తూ, అండ్ శాంతి మ్యామ్ సో థ్యాంక్ యూ సో మచ్, మీకు వండర్ఫుల్ షేరింగ్. అండ్ బై కీనోట్ స్పీకర్ గా మనకి ఈ రోజు వండర్ఫుల్ నాలెడ్జ్ ఇచ్చిన మా శెట్టి సార్కి, అండ్ ఇట్లాంటి వండర్ఫుల్ ప్లాట్ఫామ్ డిజైన్ చేసిన మన మెంటర్ మన్నం రేణుకార్తి సార్కి, సో ఎంతో మంది లీడర్స్ ని తయారు చేస్తూ వండర్ఫుల్ గా తీసుకెళ్తే మన కంపెనీ సి అందర్ సార్కి, కంపెనీకి హార్ట్ఫుల్ గా థ్యాంక్స్ చెప్తూ మనం కన్క్లూడ్ చేసుకున్నాం. సో థ్యాంక్ యూ సో మచ్.